కలల ఉన్నది నేనేనా అన్నది నిజమవుతున్నది నీవు నాతో అన్నది. నిరాశల నిధిలోన ఉషోదయం వచ్చింది యేసుని ప్రేమే బ్రతికించెను. నిరాశల నిధిలోన ఉషోదయం వచ్చింది యేసుని ప్రేమే బ్రతికించెను. ఉన్నది నేనేనా అన్నది నిజమవుతున్నది నీవు నాతో ఉన్నది. మనుషులంతా మనసే గాయపరిచి పురుగల్లే నన్ను నలిపేయదూచినా. మనుషులంతా మనసే గాయపరిచి పురుగల్లే నన్ను నలిపేయదూచినా. పురుగల్లే వచ్చినావు నాకు ముందు నిలిచినావు, నాకు బలం ఇచ్చినావు, ఆయుధంగా మార్చినావు. కలల ఉన్నది నేనేనా అన్నది నిజమవుతున్నది నీవు నాతో అన్నది. శూన్యములో నాకై సృష్టిని చేసి జీవితాన్ని అందంగా చేసి. శూన్యములో నాకై సృష్టిని చేసి జీవితాన్ని అందంగా చేసి. మాట నాకు ఇచ్చేవాడు దాన్ని నెరవేర్చువాడు, నేను కోరి ఎవరు నన్ను ప్రేమించువాడు. కేవలము ప్రతిదినం పడని ఉన్నది నేనేనా అన్నది నిజమవుతున్నది నీవు నాతో ఉన్నది. నిరాశల నిధిలోన ఉషోదయం వచ్చింది యేసుని ప్రేమే బ్రతికించెను. నిరాశల నిధిలోన ఉషోదయం వచ్చింది యేసుని ప్రేమే బ్రతికించెను. కలల ఉన్నది నేనేనా అన్నది నిజమవుతున్నది నీవు నాతో ఉన్నది. పరిశుద్ధుడైన దేవ, ప్రేమగల మా తండ్రి, ఈ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు తోడుగా ఉండి మీరు మాట్లాడిన మాటల్ని బట్టి స్తోత్రాలు. మీ వాక్యాన్ని మాలో ఫలింప చేయమని అడుగుతున్నాం. ఈ పరిచర్య నిమిత్తం ఎత్తబడిన కానుకలను బట్టి స్తోత్రాలు. ఇచ్చిన ప్రతి హస్తాన్ని దీవించండి. ప్రోత్సాహముగా ఇచ్చి వారిని ప్రేమించేటువంటి దేవుడు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వారికి ఉన్న ప్రతి అవసరతను మీ సర్వ సమృద్ధిలో నుండి తీర్చండి. మీ గొప్ప మేలు చే తృప్తిపరచండి. ఈ సమయంలో దాసులు నిలవబడిన ఇంటుండగా మీ ఆత్మ చేత నింపి మీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించి మాట్లాడి మమ్మల్ని బలపరిచి సరిచేయండి. మీ వాక్యాన్ని మా అంతరంగాల్లో ఫలింప చేయమని యేసుక్రీస్తు ప్రభువు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూడా మరి జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. మాట్లాడదు. దేవునికి స్తోత్రం.
యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలుపుతా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఎన్నో రీతులుగా ఆయన కాపాడుతూ ఉన్నారు. భయం కలిగించే పరిస్థితుల్లో కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఎన్నో ప్రార్థనలకు ఎన్నో మొరలకు జవాబు దేవుడు ఇచ్చారు. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మమ్మల్ని ప్రేమించి మా కొరకు మంచి పరిచయం చేసిన రాంబాబు గారు, వారి బ్రదరు, సిస్టర్స్ కొరకు, అలాగే బాబు నతానీయుల కొరకు, ఆయన భార్య కొరకు మరి నేను వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మంచి ఏర్పాట్లు మా కొరకు చేశారు. దేవునికి స్తోత్రం. మరి మీరందరూ ప్రార్థన చేస్తున్నారు. ఈ గొప్ప పరిచర్య దేవుడు మనకు అప్పగించారు. కాబట్టి మనం ఎవ్వరూ కూడా కష్ట నష్టాలు కలిగినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా మనం క్రీస్తు యేసు వైపు మాత్రమే చూడవలసిన వారం. అందుకే నాకు ఇష్టమైన మాట, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపములను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు అనే మాట నాకు ఇష్టం. యేసు వైపు చూడాలి. పరిస్థితులు ఏ విధంగా ఉన్నా సరే యేసు వైపు మాత్రమే చూడాలి. ఆ యేసు సిలువే మనకు విలువనిచ్చింది. సిలువ లేని జీవితం విలువ లేని జీవితమే. విలువలు లేవు వారికి. యేసయ్య సిలువే మనకు విలువనిచ్చేది. యేసయ్య అని మనం ప్రార్థించి అడగడానికి యేసయ్య సిలువ రక్తమే మనకు గొప్ప గౌరవాన్ని ఇచ్చింది. కాబట్టి ప్రియ స్నేహితులారా, ప్రియమైన విశ్వాసులారా, మనం ప్రభు వైపు చూద్దాం. పరిస్థితులు ఏ విధంగా ఉన్నా దేవుని వైపు చూసినప్పుడు దేవుడు తన గొప్ప కార్యాలు మన పట్ల ఆయన జరిగిస్తాడు. ఈ విషయాన్ని మనం గట్టిగా నమ్ముదాం. ఎన్నో విషయాలు దేవుని సేవకుల ద్వారా మనం విన్నాం. ఇవన్నీ మనం పాటించినట్లయితే మన కుటుంబ జీవితాలకు, మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాలకు ఎంతో దీవెనకరమైన మాటలవి. కాబట్టి మనం దేవుని వాక్యంలో కూడా 5 మాటలు నేను మీకు తెలియజేస్తాను, చాలా సింపుల్గా. ఇప్పుడు టైం 9 గంటలు అయిపోయింది. నేను చాలా తక్కువ నిమిషాల్లో నేను మీకు చాలా విలువైన మాటలు తెలియజేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో చివరి 3 పుస్తకాలు కావాలి నాకు. చివరి 3 పుస్తకాలు ఎవరెవరు? మలాకి, జకర్యా, హగ్గయి. సరే, హగ్గయి, జకర్యా, మలాకి, ఈ 3 పుస్తకాలు. ఈ 3 పుస్తకాలలో కొన్ని సంఘటనలు మనం దేవుని వాక్యంలో నుంచి ఆలోచించేద్దాం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం చదువుకొని ఆ తర్వాత దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకున్నాం. హగ్గయి అనే దైవజనుడు దేవుని ప్రజలైన యూదులను అలాగే ఇశ్రాయేలీలను ఒక క్వశ్చన్ మార్క్ వేస్తున్నాడు. 19వ వచనం లేదా 18-19 వచనాలు చదివితే ఇంకా బాగుంటుంది. మీరు ఆలోచించుకోండి, ఇంతకు ముందుగా 9వ నెల చదవండి. అనగా యెహోవా మందిరపు పునాది వేసిన దినము మొదలుకొని నాట నుండి సంభవించిన దానిని ఆలోచించుకోండి. ఇది క్వశ్చన్ మార్కు.
మీ కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను అంజూరపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఒలీవ చెట్లైనను ఫలించకపోయేను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించెదను. ఏది మొదలుకొని? ఇది మొదలుకొని నేను మిమ్మను ఏం చేస్తాను? ఆశీర్వదిస్తాను. ఆ చదివిన వాక్యంలో 5 విషయాలు ఉన్నాయి. ఈ 5 విషయాలు మనం ఆలోచన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభువా, మీ సేవకుని ముందుగా నిలవబెట్టుకొని మీరు మాకు ఇచ్చిన అమూల్యమైన మాటలకై స్తోత్రములు ప్రభువా. అవి మా ప్రాక్టికల్ జీవితంలో అనుసరించి నడుచుకోవడానికి మీ కృపనివ్వండి. మీ సహాయం మాకు దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు తమ అవిధేయతను బట్టి, వారు చేసిన తిరుగుబాటును బట్టి దేవుడు వారిని పెందలకడ ప్రవక్తలను, యాజకులను లేపి తమ ప్రజల వద్దకు పంపిస్తే ప్రజలు దేవుని మాటలు విన్నారు, కానీ విన్న మాటకు ఏమయ్యలేదు? లోబడలేదు. విన్న మాటలకు వారు విధేయత చూపలేదు, అంగీకరించలేదు. ప్రతిరోజు తిరుగుబాటే ఎక్కువైపోతా ఉంది. గమనించండి. ఆ రీతిగా తిరుగుబాటు చేస్తూ జీవితం గడిచిపోతా ఉంది. ప్రియులారా, అనేకులు తమ జీవితాల్లో నష్టపోతున్నారు. అయితే దేవుని కోపం వారి మీద రగులుకొని ప్రియులారా, అన్య రాజు అయిన నెబుకద్నెజరును లేవనెత్తి ఆ నెబుకద్నెజరును యూదా దేశం మీదకి పంపించి, ఇజ్రాయేలు దేశమునకు పంపించి ముమ్మార్లు ఆ ప్రజలను కొల్లగొట్టి దేవుని మందిరాన్ని కూల్చివేసి ఆ ప్రజలలో అనేకులను హతమార్చి కొంతమందిని ఆయన బబులోను దేశానికి 1500 మైళ్ళు నడిపించాడు. అక్కడ 70 సంవత్సరాలు అన్య రాజు చేత హింసించబడ్డారు, బాధించబడ్డారు. ఎప్పుడు ఈ భయంకరమైన శ్రమ మా నుండి విడిచిపోతుందా అని దినాలు లెక్క పెట్టుకున్నట్లు సంవత్సరాలు లెక్క పెట్టుకున్నారు. ఆ రీతిగా వారి జీవితాలు దుఃఖంతో, బబులోను దేశంలో దుఃఖంతో, వేదనతో తమ బ్రతుకులను వెళ్ళబుచ్చారు. దేవుని బిడ్డలారా, అయితే ఆ దినాలలో కోరేషుతో దేవుడు మాట్లాడి, కోరేషు తన పుస్తకంలో వ్రాయించాడు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులతో రాజుతో మాట్లాడి ఆయన ప్రజలను తమ దేశానికి పంపించాలి అని చెప్పి కోరేషుతో మాట్లాడినప్పుడు ఆయన వ్రాసిన ఆ గ్రంథమును తెరిచి చూచి తన ప్రజలైన ఇశ్రాయేలీయులందరినీ ఏం చేస్తున్నాడు? కోరేషు రాజు కాలంలో తమ దేశానికి, సొంత దేశానికి ఏం చేశాడు? పంపించినాడు. వారు వచ్చి ఏం చేశారు అని మనం ఆలోచన చేస్తే చూడండి, యెజ్రా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. యెజ్రా గ్రంథం చదవండి. యెజ్రా గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి. అమ్మ, 7వ నెలలో ఇశ్రాయేల్, పక్కన చదవండి, చక్కగా చదవండి. 7వ నెలలో ఇశ్రాయేలీయులు తమ తమ పట్టణములకు వచ్చిన తరువాత జనులు, ఆ మాట కోసం నేను చదివించాను. వచ్చిన తరువాత తమ తమ పట్టణాలకు వచ్చారు, తమ తమ ప్రాంతాలకు వచ్చినారు. వచ్చిన తరువాత వారందరూ ఏ మనసు కలిగి జీవించినారు? ఏక మనస్సు గలవారై యెరూషలేములో కూడి, ఆ యెరూషలేములో కూడుకొని మన పట్టణాలు పాడైపోయాయి, మన పట్టణాలు కూలిపోయాయి, దేవుని మందిరం కూల్చబడింది, కాల్చబడింది. కాబట్టి
మనం ఏం చేద్దాం? ఈ 3వ అధ్యాయంలో దేవుని మందిరాన్ని నిర్మించుకోవడానికి వారందరూ ఏక మనసుతో కూడి దేవుని మందిరాన్ని ప్రారంభించారు, పునాది వేసినారు. 13వ వచనం చూడమ్మా. 12, 13 వచనం. మునుపటి మందిరమును చూచిన యాజకులలోను లేవీలలోను కుటుంబ ప్రధానులలోను వృద్ధులైన అనేకులు ఇప్పుడు చేయబడిన ఈ మందిరము యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దంతో ఏడ్చిరి. చదువుమా. అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగా అరచిరి. ఏది సంతోషము, ఏది సంతోష శబ్దము, ఏది దుఃఖ శబ్దము జనులు తెలుసుకొనలేకపోయిరి. గొప్ప పని చేసినందున ఆ శబ్దము బహు దూరము వినబడింది. అంటే ఆనంద బాష్పాలు రాల్పారు. ఏక మనస్సు, గుర్తుపెట్టుకోండి. ఏక మనస్సుతో ఇశ్రాయేలీలందరూ తిరిగి వచ్చిన తర్వాత 70 సంవత్సరాలు వారి తిరుగుబాటును బట్టి, వారి పాపమును బట్టి వారు తిరిగి తమ తమ దేశాలకు ప్రాంతాలకు వచ్చిన తరువాత వారందరూ కూడుకొని వారందరూ ఏం చేద్దాం అనుకున్నారు? మనం దేవుణ్ణి ఆరాధించుకోవడానికి, మనం దేవుని ఘనపరచడానికి, మన దేవుని మహిమపరచడానికి మనందరం కలిసి ఒక మందిరాన్ని కట్టుకుందాం, దేవునికి మహిమకరంగా మందిరాన్ని కట్టుకుందాం అని ఏ మనసు వారిలో కలిగింది? ఏక మనస్సు. గుర్తుపెట్టుకోవాలి, ఏక మనస్సు అనేది చాలా అవసరం. ఏక మనస్సు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా కుటుంబాలలో, చాలా మందిరాలలో, సమాజంలో ఇది కొరత అయిపోయింది. వాస్తవా కాదా? ఇది వాస్తవా కాదా అండి? కుటుంబాలలో భార్యాభర్తల మధ్యన ఏకత్వం లేదు, ఏక మనసు లేదు. ఒప్పుకుందామండి? మీ కుటుంబాల్లో కాదులే, మా ఊర్లో కొన్ని కుటుంబాల్లో అట్లానే ఉన్నాయి. మరి మీ కుటుంబాల్లో ఉండవని నేను అనుకుంటున్నాను. పిల్లల పిల్లలు ఎవరినో ఒకరు సపోర్ట్ చేస్తారు, తండ్రినో తల్లినో సపోర్ట్ చేస్తారు. పిల్లల తల్లిని దూషించడం లేదా తండ్రిని దూషించడం, ఏక మనసు లేకపోవడం, కుటుంబాలలో ఉన్న సమాధానం ఉండదన్నమాట. అరే మీ నాయన ఎక్కడ చచ్చాడు రా అంటారా? ఏమో ఎక్కడ చచ్చాడో అని పిల్లలు అంటే తల్లిని సపోర్ట్ చేసేవాళ్ళు. పిల్లలు తండ్రిని సపోర్ట్ చేశారు. ఏక మనసు. పిల్లరా, ఏక మనసు. నాకు ఒక తల్లి తెలుసు, 75 సంవత్సరాలు. 2 సంవత్సరాల కింద నేను ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి నేను అడిగినప్పుడు ఆ తల్లి చెప్పిన మాట ఏంటంటే, మా ఆయన్ని నేను నమ్మనండి అంది. అమ్మో, ఎంత పెద్ద మాట అంది ఏంటంటే, ఆయన నమ్మకూడదండి, ఆయన మాటలు నమ్మదగినవి కాబట్టి. అంటే ఏ విషయంలో నమ్మంటే అన్ని విషయాల్లో అంది. 5 సంవత్సరాలు ఆయనతో ఉండింది. కాబట్టి ఇప్పటికే 2 బ్రతికే ఉన్నారు. ఇప్పటికే 2 బ్రతుకు అంటే నమ్మకం లేకుండానే 2 పిల్లలకి 4 పిల్లలకి జన్మనిచ్చినారు. మీకు అర్థమవుతుందా? నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయా? అవసరాలు గడుపుకోవడమే కానీ ఒకరికి ఒకళ్ళు వారిలో ఏం లేదు. అమ్మా, నేను చెప్పేది సత్యమా? సత్యమేనండి. అవసరాలు గడుపుకోవడమే. కుటుంబాలలో ఏ విధంగా ఏక మనసు ఉంటుంది నేను గమనించి ఆ విషయం చెప్పాను. దేవుని బిడ్డలారా, ఆయన ఇప్పుడు మారు మనసు పొందాడు. దేవునికి స్తోత్రం. మారు మనసు పొంది దేవుని కొరకు నమ్మకంగా, బాగా సంపన్న కుటుంబం, బాగా ఆస్తి కలిగిన కుటుంబం. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి ఆ కుటుంబం దేవుడు ఎంతో దీవించాడు, ఎంతో ఆశీర్వదించాడు. ఎప్పుడు ఒకరి మీద ఒకరికి నమ్మకత్వం కలిగినప్పుడు, పిల్లరా ఏక మనసు కలిగినప్పుడు. ఈరోజు కొదువైంది ఏమిటి అంటే ఏక మనసు లేదు. పిల్లల కుటుంబాలలో లేదు, సమాజంలో లేదు, చివరికి సంఘంలో కూడా లేదు. ఉందంటారా? వారంటే వీరికి, వీరంటే వారికి పడదు. ఏకత్వం లేదు, ఏక మనసు లేదు. దేవుని బిడ్డలారా, మనం క్రొత్త నిబంధనలోకి వెళితే చూడండి, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం
14-15 వచనాలు నేను చెప్పినప్పుడు చదవండి. 120 మంది పరిశుద్ధులు ఉన్నారు అక్కడ. 15 వచనంలో 120 మంది పరిశుద్ధులు. యేసు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన ఆయన తిరిగి లేచాడు. ఆయన లేచిన తర్వాత 40 దినాలు అందరికీ అగుపడ్డారు. అమ్మా అటు ఇటు లేవకండి, అవసరమైతేనే, బాగా అవసరమైతేనే లేవండి, లేకపోతే జాగ్రత్తగా కొద్ది నిమిషాలు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. పిల్లరా, ఆ 120 మంది పరిశుద్ధులు 40 దినాలు అందరూ మరి అందరికీ కనబడ్డారు. వేలాది మంది ప్రజలకు కనబడ్డారు. ఆయన లేచిన తర్వాత 40 దినాలు ఆ దేశమంతా సంచరించి అనేకులు ఘనులు గొప్పవారికి ఆయన కనబడ్డారు. అప్పుడు ఆనాడు రోమా చక్రవర్తి అయిన ప్రియులరా, ఆ చక్రవర్తి ఆనాడు క్రీస్తు శకం 17 నుండి 37 వరకు ఆయన దేశాన్ని, రోమా పట్టణాన్ని పాలించాడు. 17 నుండి 37 వరకు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డ యేసుక్రీస్తు సిలువ వేయబడడం, 37 అంటే యేసు ప్రభు జన్మించి 33.5 సంవత్సరాల్లోనే కదా ఆయన సిలువ వేయబడింది. ఆయన సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన ఆయన తిరిగి లేచి తరువాత ప్రియులరా, ఆ యేసుక్రీస్తు ప్రభు ఆయన నిజంగా దేవుని కుమారుడని అందరూ విశ్వసించారు. ఘనులు గొప్పవారు విశ్వసించారు. రోమా పట్టణాన్ని పాలించేటటువంటి అధిపతి కూడా యేసును నమ్మాడు. ప్రియులరా, ఆ నమ్మిన అతనిని బట్టి రోమా పట్టణం అంతా సువార్త వ్యాపించింది. అయితే దేవుని బిడ్డ ఆ దినాలలో చూడండి, 40వ దినాన ఆరోహణమై వెళ్ళిపోయాడు ఆకాశంలో తండ్రి దగ్గరకు. ఆ 10 దినాలు వాళ్ళు ఏం తిన్నారో ఏం చేశారో మనకు తెలియదు, కానీ మేడగదిలో కూడి 2 విషయాలు. దేవుడు వాగ్దానం చేసిన ఆత్మను పంపిస్తాను అన్నాడు. దేవుని స్తోత్రం. 50వ రోజున, అంటే 50వ రోజు అంటే పెంతెకొస్తు పండుగ వస్తుంది. యేసు ప్రభువారు పునరుద్ధానుడై లేచిన తర్వాత ఆ లేచిన దినం మొదలుకొని 50వ రోజు ఏమొస్తుంది? పెంతెకొస్తు పండుగ వస్తుంది. ఇశ్రాయేలు ప్రజలకి 7 పండుగలు ఉన్నాయి. 7 పండుగలలో ప్రియులారా, పెద్ద పండుగ ఏది అంటే పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, పెంతెకొస్తు పండుగ. ప్రియులారా, ప్రథమ ఫలముల పండుగకు మరి పెంతెకొస్తు పండుగకు ఈ మధ్యలో గ్యాప్ ఎంత అంటే 50 రోజులు గ్యాప్ ఉంది. ఇవన్నీ నేను వాక్యంలో చూపించగలను, కానీ ఇప్పుడు సాధ్యం కాదు, సమయం లేదు. ప్రియులారా, మీరు లేవియా కాండం చదవండి. ఇప్పుడు కాదు. లేవియా కాండం 23వ అధ్యాయం 15-16 వచనాలు మీరు తర్వాత చదవండి. చదివినప్పుడు మీకు అర్థమవుతుంది. లేవియా కాండం 23వ అధ్యాయంలో 7 పండుగలు మనం చూస్తాం. ఇప్పుడు ప్రథమ ఫలముల పండుగ అంటే పంట పండింది, ఆ పంటను దేవుని మందిరంలోకి తీసుకొచ్చి అల్లాడిస్తారు. అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తిరిగి లేచిన దినం. అది ఆ దినం అని చెప్పుకోవచ్చు. ప్రథమ ఫలముగా క్రీస్తు ప్రభు మొదట లేచాడు అని కొరింథీ పత్రికలో మనం చదువుతాం. ప్రథమ ఫలముగా క్రీస్తు, ఆ తర్వాత తమ వరుసలలో ఏమవుదురు? బ్రతికించబడుదురు అని 15వ అధ్యాయంలో కొరింథీ పత్రికలో రాయబడింది. కాబట్టి ప్రథమ ఫలము క్రీస్తు. ఆయన 40 దినాలు ప్రియులారా అగుపడ్డారు. అందరికీ 40వ రోజున ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ప్రియులారా, ఆ 10 దినాలు ఏ మనసుతో ప్రార్థన చేశారు? 14వ వచనం చదవండి. అపోస్తలుల కార్యం 14వ వచనాన్ని. వీరందరూ, వీరితో కూడా కొందరును స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులు. యేసును కన్న తర్వాత మరియా యోసేపులకు 4 మగ పిల్లలు పుట్టారు, ఆడపిల్లలు ఉన్నారు. యేసు సహోదరులను ఏ మనసు? ఆ మనసు కావాలి. ఏ మనసుతో? ఏక మనసుతో ఎడతెగక ఎన్ని రోజులు? 50వ రోజు పెంతెకొస్తు పండుగ. 50వ రోజు పెంతెకొస్తు పండుగ వస్తుంది. అంటే 40 రోజులు, 40 + 10 ఎన్ని? 50 డేస్. 50వ రోజున పెంతెకొస్తు పండుగ వస్తుంది.
10 దినాలు 120 మంది పరిశుద్ధులు కలిసి చేసిన ప్రార్థన ఫలితంగా 2 అద్భుత కార్యాలు జరిగాయి. దేవుడు వాగ్దానం చేసిన ఆత్మను దేవుడు పంపాడు. రెండవది, ఆ పేతురు పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని వాక్యాన్ని తెలియజేసినప్పుడు ఆ రోజు 3,000 మంది రక్షించబడి, దేవుని స్తోత్రం. ఎన్ని వేల మంది రక్షించబడ్డారు? 3,000 మంది రక్షించబడి అదే రోజున వారు బాప్తిస్మం పొంది ప్రియులారా దేవుని సంఘంలో వారు వర్ధిల్లినట్లు దేవుని వాక్యాల్లో మనం చదువుతాం. ఏక మనసుతో చేసిన ప్రార్థన, 10 దినాలు చేసిన ప్రార్థన ఎంత గొప్ప ఫలితం ఇచ్చింది. ప్రార్థన 10 మంది ఏక మనసుతో చేసిన 10 దినాలు ఏక మనసుతో చేసిన ప్రార్థన 3,000 మందిని రక్షించడానికి పండుగకు వచ్చారు. 16 దేశాల నుండి మీరు 2వ అధ్యాయం అపోస్తలుల కార్యం చదివితే 16 దేశాల నుండి చెదిరిపోయిన యూదులు, ఇశ్రాయేలీయులు పండుగ జరుపుకోవడానికి వచ్చారు. ఆ పండుగలో పేతురు మాట్లాడినప్పుడు ప్రియులారా దేవుని ఆత్మకార్యం జరిగించబడింది. దేవుని స్తోత్రం. ప్రియులారా ఏక మనసుతో నీ జీవితం భార్యాభర్తల మధ్యన, బిడ్డల కుటుంబం మధ్యన, సంఘములో ఏక మనసు అనేది చాలా అవసరం. అయితే గమనించండి, ఏక మనసుతో మందిరము పునాది వేశారు కానీ ప్రియులారా ఆ పునాది వరకు లేచింది. ఆ తర్వాత దేవుని మందిరం కట్టకుండా ఏమైపోయింది? ఆగిపోయింది. 15 సంవత్సరాలు తమ సొంత పనులు చేసుకుంటున్నారు. దేవుని మందిరము పని చేయకుండా దేవుని మందిరములో ప్రియులారా వారు దేవుని మందిరం పునాది వేశారు. ఓ సంతోష బాష్పాలు రాలిపారు, ఆనందించారు, కానీ దేవుని మందిరమునకు సమయము రాలేదు అని వాళ్ళు తమ సొంత పనుల్లో నిమగ్నమైనప్పుడు ప్రియులారా వారు వ్యవసాయం చేసుకుంటున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, ఎన్నెన్నో కార్యాలు చేస్తున్నారు. ప్రియులారా గమనించండి, ఏ పని మాని దేవుని పనిని చేయకుండా మానివేసి సొంత పనులు చేసుకుంటున్నారు, సొంత కార్యాలు చేసుకుంటున్నారు. మీరు హగ్గై గ్రంథం చదివితే ఆ హగ్గై గ్రంథంలో 1 నుండి 11 వచనాల వరకు ఆలోచించండి. మీరు వెతుకుతున్నారు, కొంచెమే వస్తుంది. మీరు తింటున్నారు కానీ తృప్తి తీరడం లేదు, తాగుతున్నారు కానీ దాహం తీరడం లేదు. ప్రియులారా ఈ రీతిగా ఆలోచన చేయండి అనే మాటలు ప్రియులారా 2 అధ్యాయాలే కానీ హగ్గై 5 వర్తమానాలు ఇచ్చాడు, 5 సందేశాలు ఇచ్చాడు హగ్గై గ్రంథంలో. ప్రియులారా ఆ 5 సందేశాలను మనం ఆలోచన చేస్తే ఇప్పుడు సాధ్యం కాదు. మొదటి సందేశం ఖండించాడు, 2వ సందేశం వాళ్ళని మెచ్చుకున్నాడు, 3వ సందేశం ప్రియులారా వారిని ధైర్యపరిచాడు, 4వ సందేశం ఎప్పుడైతే హెచ్చరించినాడో ఆ హెచ్చరికకు ఏమయ్యారు? వారు విధేయత చూపారు. 15 సంవత్సరాలు ఆగిపోయింది దేవుని మందిరం, దేవుని పని ఆగిపోయింది, దేవుని కార్యాలు వారి మధ్యన జరగడం లేదు. సొంత పనులు చేసుకుంటున్నారు, సొంత కార్యాల్లో నిమగ్నమైపోయారు, దేవుని పని చేయకుండా మానేశారు. మీరు మొదటి 11 వచనాలు చదివితే మీకు అర్థమవుతుంది. ఇంటికి వెళ్ళి చదవండి, ఇప్పుడు చదవద్దు. ఆలోచించుకోనండి అని హెచ్చరించాడు. ఎప్పుడైతే ఆ హెచ్చరికకు వారు లోబడ్డారో వారు దేవుని తట్టు తిరిగారు. ప్రియులారా వారు ఎప్పుడైతే దేవుని తట్టు తిరిగారో వారిని మెచ్చుకున్నాడు. వారిని గురించి మెచ్చుకొనుట 12 నుండి 15 వచనాల వరకు మెచ్చుకున్నాడన్నమాట. దేవుని బిడ్డలారా వాళ్ళని అభినందిస్తున్నాడు. అలాగే 2వ అధ్యాయం 1 నుండి 9 వచనాల వరకు వారిని ధైర్యపరిచాడు. దేవుడు ధైర్యపరిచినటువంటి దేవుడు. తర్వాత 4వ సందేశం, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. అదే ఇప్పుడు మనం చదువుకున్నాం. నేను చదువుతున్నాను, ఇప్పుడు చూడండి. మీరు కాదు, నేను చదువుతున్నాను, చదవమన్నప్పుడు చదువుతారు. కానీ 18వ వచనం నేను చదువుతున్నాను. మీరు ఆలోచించుకొనుడి,
ఇంతకు ముందుగా 9వ నెల 24వ దినము నుండి అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాట నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకోండి. పునాది వేసింది మొదలుకొని ఈ దినం వరకు మీ పట్ల ఏమేమి జరిగాయో, ఎంత విచారకరమైన సంఘటనలు జరిగాయో మీరు ఆలోచించుకోండి అని 18వ వచనంలో చెప్పి 19వ వచనంలో ఆయన దైవజనుడు చెప్తున్నాడు. కొట్లలో ధాన్యం ఉన్నదా? సాధారణంగా పంటలు వచ్చేటప్పుడు కొట్లు ఏం చేస్తారు? నింపుకుంటారు. కొట్లు నింపుకుంటారు. ఇంట్లో మరి వాడుకోవడానికి, బయట అమ్ముకోవడానికి, రేటు వస్తుందని అమ్ముకోవడానికి ఇలాగున కొట్లు నింపబడతాయి. కొట్లలో ధాన్యాన్ని మరి దాచుకుంటారు. అయితే వాళ్ళలో ఏం లేదు, ఒక రోజా, ఒక సంవత్సరమా, ఏమండి, ఇంచుమించు 15 సంవత్సరాలు వాళ్ళ సొంత పనులు చేసుకున్నారే కానీ ప్రియులారా సొంత కార్యాలు చేసుకున్నారు. వారు దేవుని విడిచిపెట్టి స్వకార్యాలు చేసుకున్నారు. శరీర కార్యాలు వారు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు. దేవుని భయం లేదు, దేవుని కొరకు జీవించే జీవితం లేదు. ప్రియులారా దేవుని పనులు పూర్తిగా మానివేసి ప్రియులారా ఆ ఏక మనసుతో చేసిన పని మధ్యలోనే ఆగిపోయింది. ఆగిపోవడానికి కారణం ఏమిటి అంటే ఆనాటి ప్రజలు ప్రియులారా అధికారులు ఏం చేశారు? వారు దేవుని మందిరం కాదు కట్టేది, ప్రియులారా పట్టణాన్ని కట్టుకుంటున్నారు. పట్టణానికి కట్టడానికి ప్రియులారా మరి అధికారం కావాలి అని ఆనాటి ప్రజల మీద ఫిర్యాదు చేసి లంచములు ఇచ్చి మందిరాన్ని కట్టకుండా ఏం చేశారు? మీరు ఎజ్రా గ్రంథం చదివితే తెలుస్తుంది. లంచములు ఇచ్చి ప్రియులారా దేవుని మందిరాన్ని ఆపివేశారు. సమయం రాలేదులే, ఇంకా సమయం రాలేదులే, ఇంకా తెల్లారలేదులే, ఇంకా కాసేపు పడుకుందాంలే అన్నట్లుగా సమయం రాలేదు అని వాళ్ళ జీవితాల మీదకి ఘోరమైన నష్టాన్ని, కష్టాన్ని తెచ్చిపెట్టుకున్నారు. ఈ విషయాలు మన జీవితాలకు ఆపాదించుకుంటే మన జీవితంలో కూడా ప్రియులారా చాలాసార్లు పెందకడ లేచి ప్రార్థన చేసేవాళ్ళం. ఇప్పుడు బద్ధకం ఏర్పడింది. ఎందుకంటే ఒకప్పుడు కరువులు, ఇప్పుడైతే ఏమి లేవు, కరువులు లేవు, సమృద్ధిగా ఉంది. పడుకోవడానికి మంచి పరుపులు, పడుకోవడానికి మంచి కాట్లు, ఏమండి చలి రాకుండా మంచి దుప్పట్లు, సమృద్ధిగా మంచి ఆహారం. నేను తీసుకోవడం తప్పు అంటల్లా ప్రియులారా, ఎప్పుడైతే మానవుడు సుఖానికి అలవాటు పడ్డాడో కష్టపడడానికి ఏం చేయదు మనసు, శరీరం ఇష్టపడదు. ప్రియులారా ఒకప్పుడు ప్రార్థన చేసేవాళ్ళం పెద్దల కాడ లేచి. ఈరోజు ప్రార్థన ఉందా? అమ్మా నేను చెప్పే మాటలు బాగా జాగ్రత్తగా ఆలకించండి, బాగా ఆలకి. ఈరోజు ప్రార్థన ఉందా? ఒకప్పుడు ఒక తల్లి నాకు తెలుసు 3 గంటలప్పుడు లేచి ప్రార్థన చేసేది. అన్నయ్య లేవలేకపోతున్నాను, నేను లేచి బయటకు వచ్చేవారికి 7 గంటలు అవుతుంది, పనులు ఏమా ఎందుకు లేట్ వస్తున్నావు అంటే లేచేవారికే 7 గంటలు అవుతుంది. నేను అన్నాను, అంటే ఒకప్పుడు నీవు 3 గంటలకే లేచేదాన్ని కదా, ఇప్పుడు ఎందుకు లేవలేకపోతున్నావు? ఎందుకు అంటే వయసు మళ్ళిందా? వయసు మళ్ళలా. ఏమైంది? ప్రియులారా అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఈరోజు చక్కని సదుపాయాలు చేసుకుంటున్నారు, మంచిదే. కానీ ప్రియులారా అన్ని సదుపాయాలు ఉంటే ఈరోజు దేవునితో పనే ఉందంటారు? ఏమండి పని ఉందంటారా? దేవునితో అక్కర్లేదన్నట్లు ప్రజలు సోమరులు అయిపోతున్నారు. ఒక మాటలో చెప్పాలి, తిండిబోతులు అవుతున్నారు. ఇంకొక మాటలో చెప్పాలంటే పండుబోతులు అవుతున్నారు. తినగానే ఏమొస్తుంది? ఏమండి ఈరోజు చేయవలసినంత ప్రార్థన, చేయవలసినంత దేవుని కొరకు జీవించవలసినంత ఆసక్తి ఏమైపోయింది? తగ్గిపోయిందంటారా? పెరుగుతుందంటారా? అమ్మా యథార్థంగా చెప్పుకుందాం, మనందరం ఒకటే దేవుని పిల్లలు, వాస్తవంగా చెప్పుకుందాం. తగ్గిందా పెరిగిందా? మా దగ్గర ఒక ఆయన వస్తాడు, వెయిట్ మిషన్ తీసుకుని తగ్గారా పెరిగారా తగ్గారా అని ఒక రౌండ్ వేసి ఒక చోట కూర్చుంటాడు అనమాట. వెయిట్ మిషన్ తీసుకొని తగ్గారా పెరిగారా, పోయిన నెలలో ఎంత తగ్గాను, ఏమండి పెరిగేవాళ్ళు పెరుగుతున్నారు. బరువు సంగతి నేను చెప్పేది. ఆత్మీయంగా మనం తగ్గుతున్నావా పెరుగుతున్నావా? ఏమండి ఒకే చోట కూర్చొని చాలా డబ్బులు సంపాదించుకుంటాడు అన్నమాట. 500 మంది ఆ రోజంతా అక్కడ ఉండి వెయిట్ మిషన్ పోయిన నెల ఎంత, ఈ నెల ఎంత, ఆయనకి గమ్మత్తుగా ఏం చేస్తాడు, రాస్తాడు అన్నమాట పేరు. అది
అమ్మా ఈ నెలలో నువ్వు 2 కేజీలు పెరిగావు, ఈ రోజులో ఈ 2 కేజీలు తగ్గావు అని చెప్తా ఉంటే ఈ నెల కూడా పోయి అక్కడ మనం చూసుకున్నాం వెయిట్ మిషన్ దగ్గర అని ఆసక్తి దాని విషయంలో ఉంది. కానీ ఈరోజు ఆత్మీయంగా బైబుల్ చదవడంలో, ప్రార్థించడంలో, దేవుని సన్నిధికి రావడంలో, దేవుని కార్యాలు జరగడానికి మనం ఎంత తోడ్పడుతున్నాం, ఏ విధంగా మనం సహకరిస్తున్నాం ఆలోచన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ హక్కు ఇప్పుడు చెప్తున్నాడు. ఏమని చెప్పాడు చదువుదాం, చూడండి 19వ వచనం చదువుదాం. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలింపకపోయాను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఎన్ని సంవత్సరాలు ఫలించలేదు? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు ఎవరు పనులు చేసుకున్నారు? సొంత పనులు చేసుకున్నారు, సొంత కార్యాలు చేసుకున్నారు. ప్రియులారా, శరీరము ఇచ్చలు నెరవేర్చుకున్నారు. వారు ఏదో పండిద్దాం, చేద్దాం, ఫలించుదాం అని అనుకుంటున్నారు. కానీ వారి జీవితంలో ఏం లేదు, ఫలితము లేదు. అందుకే ఆయన అంటున్నాడు 15వ వచనంలో, ప్రియులారా ద్రాక్ష చెట్లు ఫలించాను కదా, ఫలించలేదు కదా అని అంటూ ఇది మొదలుకొని మీరు నా తట్టు తిరిగారు, మీరు నా వైపుకు మళ్లించబడినారు గనుక నేను మిమ్మల్ని ఇది మొదలుకొని నేనేం చేస్తాను? ఆశీర్వదించదను. ఇది చివరి మాట. పైన 4 ఉన్నాయి. ప్రియులారా, ఆ చెట్లు ఫలాలు ఇస్తాయి. ఈరోజు చెట్ల ఫలాలు మంచివేనండి. యాపిల్ చెట్లకు పండుతాయా? ద్రాక్షాలు చెట్లకు పండుతాయా? ఖర్జూర ఫలాలు ఏమండి చెట్లకు పండుతాయా? ఒలివ చెట్టు కాయలు కాస్తాయా? ఇవన్నీ మనం చూస్తే చెట్ల నుండి వచ్చే ఫలాలు. మామిడికాయ సీజన్లో మామిడికాయ ఎంత మాధుర్యంగా ఉంటుంది. షుగర్ మాట తినకండి. సపోటా పళ్ళు ఏమండి, సపోటా ఎంత స్వీట్గా ఉంటాయి, ఎంత మంచి షుగర్ మాట తినకండి. అవి సీతాఫలాలు అవి చాలా అమృతంగా ఉంటాయి, పెద్ద పెద్ద కాయలు. పిల్లలు చాలా మంది తీసుకొచ్చి అన్నయ్య గారు మా చెట్టుకు వెళ్ళినాయండి అని ఇస్తారు. నేను ముట్టుకోవడానికి ఇష్టపడి నా భార్య అంటది, ప్రార్థన చేశారు కదా 2 ముక్కలన్నా తీసుకోండి అంటా ఉంటుంది అన్నమాట. తింటాను, అవి తింటే ఎంత టేస్ట్గా. షుగర్ ఉన్నవాళ్ళు తినకండి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అట్లానే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది ఒక ఆమె, చౌదరి గారు. ఆమె ప్రభువుని నమ్ముకుని చాలా మంచి వ్యక్తి కలిగిన స్త్రీ. ఆమెకి చెవుడుంది. డాక్టర్ గారు విజయవాడలో డాక్టర్ గారు చూపించుకుంది, ఇంటికి వెళ్ళింది. ఇప్పుడు డాక్టర్ గారు అమ్మా ఇవి రోజు వాడాలి, ఇవి జాగ్రత్తగా వాడాలి, క్రమంగా వాడాలి అంటే నీకు తగ్గిందిలే వెళ్ళిపో అని అన్నట్టు ఆమె కిందపడింది. చూడండి వెంటనే ఎంత పొరపాటు ఉందో చూడండి. ఇక మానిందనమాట. ఇక బిళ్ళలు కొనలేదు, బిళ్ళలు వేసుకోలేదు. ఆ గోళీలు కొనకుండా వేసుకోకుండా ఉంటే 15-20 రోజుల్లో ఆమె బాక్సులో పెట్టాల్సి వచ్చింది. నీకు అర్థమైందా ఈ మాటలు? అంటే డాక్టర్ గారు మెంగొద్దు, నువ్వు వాడొద్దు అలా ఆ మాటలన్నీ ఆమె కట్టని పడ్డాయి. ఆమె చెవిలో మిషన్ పెట్టుకుంటుంది. ఆ మిషన్ ఆ రోజు తీసుకెళ్ళాలా, పొరపాటున ఆ డాక్టర్ గారు చెప్పిన మాటలన్నీ ఇదిగో నార్మల్గానే ఉంది, నువ్వు కంపల్సరిగా వాడాలేమో అని చెప్తే డాక్టర్ గారు చెప్పిన మాటలు ఏం కట్టావని అన్నమాట. ప్రియులారా, ఆమె వినలేకపోయింది, అర్థం చేసుకోలేకపోయింది. ప్రియులారా, బాధ అనిపించింది. ఆమె చనిపోతే అమెరికాలో 3 ఆడపిల్లలు ఆమెకి అమెరికాలో ఉన్నారు. ఆ 3 ఆడపిల్లలు వాళ్ళు రావడానికి 3 రోజులు పట్టింది. ఈ కరోనా టైంలో ఫ్లైట్లు లేక అంతా 20 రోజుల క్రిందటి మాటే నేను చెప్తున్నాను. అయ్యో ఆమె చనిపోయిందా అని మేము బాధపడ్డాం, చాలా బాధపడ్డాం. చాలా మంచి వ్యక్తి. ప్రియులారా, జాగ్రత్తగా వినకపోతే అది ప్రమాదమే, అది నష్టమే. గమనించండి ప్రియులారా, హగ్గయి చెప్పిన మాట ఏమిటి అంటే ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ప్రియులారా ఫలింపకపోయినా అని చెప్తున్నాడు. ద్రాక్ష చెట్లు దేనికి సూచనగా ఉన్నాయి గమనిద్దాం. అమ్మా, ఆ చెట్లు దేనికి సూచనగా ఉన్నాయి? దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విన్నాం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 12-13 వచనాలు చదువుదాం. సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు
ఫలమిచ్చును. భూమి పండును, ఆకాశము నుండి మంచు కురియును. ఈ జనులలో శేషించిన వారికి వీటినన్నిటినీ నేను స్వాస్థ్యముగా వారికి ఇచ్చేదను. ఇదే యెహోవా వాక్కు. ప్రియులారా, ఈ జకర్యా యవనస్తుడు, హగ్గై దగ్గర పరిచర్య చేసేవాడు. హగ్గై దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. మలాకి, హగ్గై, ఇది జకర్యా. ఆ దైవజనుడు ప్రియులారా మరి ఈ జనుల దగ్గరకు వెళ్ళి మరి మాట్లాడినప్పుడు జకర్యాతో దేవుడు మాట్లాడాడు. ఏమని? సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలిస్తాయి. హల్లెలూయా. అంటే ఈ చెట్టు దేనికి సూచనగా ఉంది అమ్మా? దేనికి సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు, భూమి మీకు కలిగిన సమస్తము పండుతాయి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెట్టు ఫలించాలన్నా, అమ్మా కుటుంబం ఫలించాలన్నా, నీ గర్భము ఫలించాలన్నా, నీ జీవితం ఫలభరితంగా ఉండాలి అంటే దేవుని ద్వారా తప్ప, మన దేవుని ద్వారా తప్ప మరొక రీతిగా ఇది జరిగేది కాదు. ఇప్పుడు 15 సంవత్సరాలు దేవుని విడిచిపెట్టి తమ ఇష్టాన్ని జరిగించుకుంటే వాళ్ళు ఎందుకు ఫలించలేకపోయారు? దేవుని విడిచి వారి ఇష్టానుసారంగా జీవించారు. అమ్మా, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి ఏమొస్తాయన్నాడు? శ్రమలు విస్తరించును అని కీర్తన గ్రంథంలో రాయబడ్డాయి. దేవుని విడిచిపెట్టారు, దేవుని యొక్క నీతి నియమాలు విడిచిపెట్టారు, ఇష్టానుసారంగా జీవించారు. దేవుని బిడ్డ, ఈరోజు మనం కూడా మందిరం కట్టుకున్నాం, ఎంతో కొంత మంచి మందిరం కట్టుకున్నాం, స్థలం కొనుక్కున్నాం. ఇప్పుడు అంత తొందర ఏముంది? మన అవసరాలు తీరుతున్నాయి కదా, మన అక్కర్లు తీరుతున్నాయి కదా అని అనుకోవచ్చు. ప్రియులారా, మనం పుట్టింది ఎందుకు అంటే కష్టపడడానికే పుట్టాం, కానీ సుఖం అనుభవించడానికి పుట్టలేదు. వాస్తవా కాదా ఇది? మీరు ఏ డాక్టర్ గారి దగ్గరికైనా వెళ్ళండి, మీరు చేతనైనంత పని చేయండి అంటారే కానీ కామ్గా కదలకుండా కూర్చోండి అని అనరు. అంటారండి? నా మటుకు నేనైతే ఎప్పుడు కామ్గా కూర్చోడానికి ఇష్టపడను. బైబిల్ చదివే సమయంలో బైబిల్, ప్రార్థన చేసే సమయంలో ప్రార్థన, మరి ఇంటి అవసరాలు. 3 పిల్లల్ని చదివించాను, 3 ప్రాంతాల్లో ఉంటారు. తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు వారి బాధ్యతలు ఉంటాయా ఉండవా? తర్వాత సంఘం, పెద్ద సంఘం, దేవుడిచ్చిన సంఘం, సంఘంలో ప్రియులారా ఎన్నో అవసరాలు ఉంటాయి. వారిని దర్శించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి, వారి కష్ట నష్టాల్లో ఉన్నప్పుడు వారిని ఏదో విధంగా మనం ఆదరించాలి, ఆదుకోవాలా వద్దా? కనుక ప్రియులారా, కష్టపడడానికే మనం పుట్టాం కానీ సుఖంగా, ప్రియులారా వయసు మళ్ళింది, నేనేం చేయలేను అంటే నీ చేతనైందే చెయ్యి. ఏమీ చేయలేకపోయినా మోకరించడానికి వీల్లేదు. కుర్చీలో కూర్చో, కుర్చీలో కూడా కూర్చోలేవు, పడుకో మంచం మీద, ప్రార్థన చేయి, దేవుని స్తుతించు. ప్రియులారా, నువ్వు చేసిన నాళ్ళు కష్టపడ్డావు నిజమే, ఇంట్లో సమాధానం లేదు, సమాజంలో సమాధానం లేదు, నీ కుటుంబంలో సమాధానం ఇచ్చే దేవుడు. కనుక ఈ ద్రాక్ష చెట్లు దేనికి సూచనగా ఉన్నాయి అని జకర్యా చెప్తున్నాడు. సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలించును. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు ఫలించని చెట్టు, ఒకప్పుడు ఫలించని ఆ తోటలు ఇప్పుడు ఎందుకు ఫలిస్తున్నాయి? అర్థమైందండి? చంద్రలపాడు అనేది నందిగామకి ప్రక్కనే అది మండల హెడ్ క్వార్టర్ అన్నమాట. వాళ్ళు చౌదరీస్, భయంకరంగా కోట సీతయ్య అని తాగుతాడు బాగా. భార్య పిల్లలు, 3 మగ పిల్లలు పోయి వెతుకొచ్చుకుంటారు సాయంకాలానికి. అలాంటి పరిస్థితి, ఆయన తాగుతాడు. భూములు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి. ప్రియులారా, అయితే విచిత్రం పని ఏంటంటే వాళ్ళందరూ ప్రభువుని నమ్ముకున్నారు, ఈ మధ్య చనిపోయారు. దేవుని స్తోత్రం. అక్కడికి వెళ్ళి నేను సువార్త చెప్పేటప్పుడు తల్లి పిలిస్తే ఎంత తాగినా సరే తల్లి మాట వింటారు వాళ్ళు. వచ్చాడు, వాక్యం విన్నాడు. ఒకరోజు భయంకరమైన త్రాగుబోతు మార్పు చెందాడు. ఆయన భార్య లక్ష్మి, ఆయనలో మార్పు వచ్చిన తర్వాత ఆమె విగ్రహారాధన విడిచిపెట్టింది. ప్రియులారా, దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. ఒకరోజు నేను ఆ ఇంటిని దర్శించడానికి వెళ్ళినప్పుడు చాలా హైట్లో ఉంది కొబ్బరి చెట్టు. ఆ కొబ్బరి చెట్టు కోసం, అయ్యగారు ఈ చెట్టు కిందలోనే రాలిపోతున్నాయండి, మరి ఒక్క కాయ కూడా మేము తినలేదండి, చాలా
ఏళ్ళు అయిపోయింది కానీ ఒక్క కాయ కూడా ఉండట్లేదు, నిలవట్లేదు అంటే నేను అన్నాను, అక్కడికి పోయి ప్రార్థన చేసి ఆ తర్వాత ఈ చెట్టు ఫలించును గాక ప్రభువా, మీరే ఈ చెట్టుని ఇచ్చారు, ఇంతకాలం ఎదిగింది, ఇంతవరకు దీనికి ఫలాలు లేవు, ఇది ఫలించేటట్లు చేయండి అని ప్రార్థన చేసి నేను ఆ రోజు ఒక చిన్న మాట చెప్పాను. ఏంటి అంటే, మీరు 2 కేజీలు ఉప్పు మూట కట్టి ఆ మూవిలో పెట్టండి, ఒక గుడ్డలో కట్టి మూవిలో పెట్టండి, వర్షాకాలం వచ్చేస్తుంది అని. ఒక 3 నెలల తర్వాత పెద్ద గాలి తీసుకొచ్చి ఏమండి మందిరంలో తీసుకొచ్చాడు, అంటే చంద్రలపాడు నుండి నందిగామ తీసుకొచ్చాడు. సీతయ్య గారు, ఎక్కడవి కొబ్బరికాయలు అని అన్నాను. మీరు ప్రార్థన చేశారు కదండి ఈ చెట్టు ఫలించుగా, కానీ ఆ చెట్టు నుండి నెలకొక గెల వస్తుందండి, పిందె కూడా రావడం లేదు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తే జరిగింది ఈ కార్యం? అమ్మా, ఎంతో మంది పిల్లలు లేని వాళ్ళు, అమ్మా దేవుడు గర్భం పండేట ఎవరు చేయాలి? నాలో ఏం లేదు, మీలో ఏం లేదు. మా అమ్మాయికి ఒకటే కూతురు, 2 మగపిల్లలు. 12 సంవత్సరాలు ఏడ్చాం దేవుని దగ్గర. 3-4 సంవత్సరాల వరకు అంతగా ప్రార్థన చేయలేదు. 5 సంవత్సరాల వరకు దేవుడు ఇస్తాడులేనని 12 సంవత్సరాలు ప్రార్థన చేస్తాం, కనికరించాడు. అమ్మ ఇప్పుడు 7వ నెల బాగా దృఢంగా ఉంటాడు, బాగా యాక్టివ్గా ఉంటాడు, మగబిడ్డని దేవుడు ఇచ్చాడు. సంతోషమా కాదా? ఎంతో ప్రార్థన చేశాం. అమ్మా, గర్భము పండించేటట్లు చేయగలిగిన దేవుడు. డాక్టర్స్ అన్నారు ఇంకా అవ్వదు, జరగదు అని అన్నారు. కారణం ఏంటో మనకు తెలియదు, కానీ డాక్టర్లు కూడా మనుషులే కదండి. వాళ్ళు జ్ఞానాన్ని బట్టి వాళ్ళు చెప్పవచ్చు ఇది జరగదు, ఫలించదు అని. ఏదేమైనా ఫలింపు చేసేది ఎవరు? దేవుని స్తోత్రం. సంఘంలో అనుకుంటారు నేను గొప్ప చెప్పకూడదు, కానీ అయ్యగారు పాదం పెట్టి ప్రార్థన చేస్తే ఎటువంటి పరిస్థితులైనా మార్పు చెందుతాయి అనే మంచి పేరు అందరిలో ఉంది. ఎవరన్నా తెలియని వాళ్ళు నన్ను గురించి ఏదన్నా చెడ్డ చెప్తే తెలిస్తే మాట్లాడు, లేకపోతే నోరు మూసుకొని దొంగగా వెళ్ళిపో అని అంటారు. అంటే తెలియకుండా కొన్ని మాటలు మాట్లాడతారు కదా. ఒకడున్నాడు, వీళ్ళ నువ్వు వచ్చినప్పుడు ఎట్లా వచ్చావా, నీకు సైకిల్ కూడా లేదు, ఇప్పుడు కార్ల మీద తిరుగుతున్నావు అంటే నువ్వేమన్నా ఇచ్చావా అన్నాను. అది సంఘంలో చెప్పాను, ఫలానా వ్యక్తి ఇట్లా అన్నాడు అని. ఇలాంటి కొంతమంది చూచి వారం లేని వాళ్ళు ఉంటారు కదా. ఉండరా? నీ ప్రక్కలేనండి, నీ ఇంట్లోనేనండి. దేవుని స్తోత్రం. వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళ ఇంటి ప్రక్కనే నేను మమ్మీ మధ్య కూటం పెట్టాను, లేడు, ఆ ఇంట్లో లేడు. భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయింది. కుటుంబాల్లో నెమ్మది లేకుండా మన నోటి ఫలం తప్పక ఏం చేయాలి? అనుభవించాలి. నోటితో నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే దేవుడు చూస్తున్నాడండి, దేవునికి తెలుసండి. అందుకే దావీదు అంటాడు, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి ఏం చెప్పుకుందు పిల్లరా, భక్తిహీనులు నా చిక్కం పెట్టుకుంటానన్నాడు. నా నాలుకతో పాపం చేయకున్నట్లు భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి ఏం పెట్టుకుంటాను? నోటిని అదుపులో ఉంచుకోవాలి. నోరుంది కదా భర్త మీద, భార్య మీద, పిల్లల మీద, ఎదుటి వారి మీద అనవసరంగా మాట్లాడితే నోటి ఫలం తప్పకుండా ఏం చేయాలి? అనుభవించాలి, తప్పనిసరిగా అనుభవించాలి. నోరు చాలా ప్రమాదకరమైంది. కాబట్టి యేసయ్య చెప్పిన మాట నేను గుర్తు చేస్తాను. వినడానికి 2 చెవులు ఇచ్చాడు, మాట్లాడడానికి 4 నోరులు ఇచ్చాడా? ఆయన ఇచ్చాడు. అమ్మో, ఆ అమ్మాయి నోట్లో నోరు వేయకూడదు, ఒక్క నోరే. వినడానికి 2 చెవులు, మాట్లాడడానికి ఒక్క నోరుని గెలవలేకపోతున్నాం. వెంటకు వేగిరపడాలి. మాట్లాడడానికి ఏం చేయాలి? నిదానించాలి. అమ్మా, నిదానమే ప్రధానం అని బస్సుల మీద, వాటి మీద, వీటి మీద రాస్తారు. ఉట్టి మాట అనుకుంటున్నారు. అది మాట్లాడే మాటలు స్పీడ్గా వెళ్లకుండా నిదానమే ప్రధానం. ఐ ప్రమాదం జరుగుతుంది. ఏమండి, ఐఫోన్లు వచ్చాయి ప్రియులరా, అధిక ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలా మంది పిల్లలు ఆ ఫోన్లు చేతులకు వచ్చిన తర్వాత సొల్లు మొదలు పెట్టారు. సెల్ ఫోన్లో సొల్లు మొదలుపెట్టి, అమ్మ నేను ఎందుకు చెప్తున్నాను, విలువైన వస్తువు. కరెంట్ లేకపోతే మనం ఇక్కడ చీకట్లో ఉంటాం. కరెంటు మంచిదే, కానీ కరెంట్లో వేలు పెడితే ఏమవుతుంది? షాక్ పడుతుంది. షాక్ పడితే పర్వాలేదు, అది చచ్చేదాకా వదిలేస్తుందండి, వదలదు. ఇది కూడా అంతే.
మంచి వాటికి ఉపయోగించుకోండి. చెడ్డ వాటిని మనం ఏం చేయాలి? దేవుని వాక్యం కూడా అదే చెప్తుంది. రోమా 12:9 చెడ్డవాటి, నేను చెప్పినవన్నీ మీరు చదవలేదు, చూసుకోండి. చెడ్డదానిని నీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదానిని అసహించుకొని. మంచిదేది చెప్పండి? ప్రేమికుడు మంచోడా? అమ్మా నాయన పెంచినవాడు కానీ పెంచినవాడు మంచోడు కాదు. ఏమండి? మంచోడు కాదు. వాడు మంచోడా? వాడు ఈరోజు మనుషులు మాయ మాటలు చెప్పి అవసరాలు గడుపుకునేవాళ్ళే కానీ జీవితాన్ని పణంగా పెట్టేవాళ్ళు ఈరోజు అవమానం భరించలేక అబ్బాయికి వెళ్ళి అమ్మాయికి వెళ్ళి ప్రాణాలు తీసుకుంటే దానివల్ల తల్లిదండ్రులకు ఎంత శోకం, ఎంత దుఃఖం. ఏమండి? ఇలా మన ఇష్టాలు కాదు, దేవుని ఇష్టం కావాలి. దాంతోపాటు తల్లిదండ్రుల ఇష్టాలు కూడా కావాలి. మన ఇష్టం మనల్ని ప్రమాదానికి, నష్టానికి నడిపిస్తుంది. ప్రియులారా, మనం ఇప్పుడు ధ్యానించుకుంటూ వస్తున్నాం. ప్రియుల జకర్యా ప్రజల దగ్గరకు వెళ్ళి ఏమని ప్రకటించాడు? ప్రియుల సమాధాన సూచకమైన దానిమ్మ చెట్లు ఫలిస్తాయి, ద్రాక్ష చెట్లు ఫలిస్తాయి. ప్రియులరా, భూమి మంచు పడుతుంది, భూమి పండుతుంది. ఇదిగో ఎన్ని సంవత్సరాల నుంచి పండని దాన్ని నేను మీకు ఇస్తాను? 15 సంవత్సరాల నుండి పండని దాని పంటంతటిని నేను మీకు ఇస్తాను. అంటే పోగొట్టుకున్న ఆశీర్వాదాన్ని, పోగొట్టుకున్న సమస్తాన్ని నేను మీకు తిరిగి ఏం చేస్తాను? దేవుడు ఇచ్చే దేవుడు అండి. ఆయనకు లోబడితే సమాధానం. నిజమే, ఈ భూలోకంలో సమాధానం లేకుండా సతమతం అవుతున్నారు కుటుంబాలు. ప్రియారా, మన దేవుడు ఏమిచ్చేవాడు? సమాధానం. అందుకే ఆయనకు సమాధాన కర్త అని రాయబడింది. 4వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక ఆఖరి వచనం 25వ వచనంలో చెప్పబడిన మాట ఏమిటి అంటే, మన అపరాధముల నిమిత్తం ఆయన అప్పగించబడి మనం నీతివంతులుగా తీర్చబడ్డకు ఆయన ఎందుకు అప్పగించబడ్డాడు? ఆయన సిలువకు, మరణానికి. మన అపరాధముల నిమిత్తం ఆయన అప్పగించబడి మనం నీతివంతులుగా తీర్చబడుటకు ఆయన లేపబడెను. 5వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతివంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఎవరితో సమాధానం కలిగి ఉండాలి? ప్రియులారా, నేను అంటాను, మా సంఘంలో చెప్తాను, ఎవరితో సమాధానంగా ఉండకపోయినా పర్వాలేదు కానీ దేవునితో సమాధానం కలిగి ఉండాలి. దేవునితో మనం సంబంధం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవునితో సమాధానం కలిగి ఉండాలి. దేవునికి విరోధంగా నీవు నేను ఏమి చేయలేము, వర్ధిల్లలేము. కాబట్టి మన దేవుడు ఎటువంటి వాడు అన్నమాట? నిన్ను ప్రేమించే దేవుడు. ఎంత ఘోర పాపినైనా ప్రేమించే దేవుడు. ప్రియులారా, ఆయన క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు, క్షమించే దేవుడు. నీ ఇంటిలో ఒంటిలో ఏమిచ్చే దేవుడు అండి? సమాధానము ఇచ్చేటటువంటి దేవుడు. ఎప్పుడైతే మీరు దేవుని తట్టు తిరిగారో దేవుడు వారిని ఏం చేశాడు? ఫలభరితంగా చేశాడు. నేను త్వరగా ముగిస్తాను, చాలా స్పీడ్గా వెళ్తాను. తర్వాత ఏ చెట్టు చూస్తాం? 19వ వచనం చూడండి. 19వ వచనం చూడండి. సమాధానం లేని మీకు సమాధానం ఇచ్చే దేవుడు. సమాధానం ఇచ్చేటటువంటి దేవుడు. సత్యమైతే చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో ఏమై ఉండండి? సమాధానముగా ఉండుడి. రోమాపత్రిక 12:18 వచనంలో చెప్పబడింది. ఈరోజు సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా బ్రతికే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. హగ్గయి గ్రంథం 2:19 వచనం చదువుదాం. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్దాం. అంజూరపు చెట్లైనను అని చెప్పబడింది. ఏ చెట్లు అండి? అంజూరపు చెట్లు. అంజూరపు చెట్లు. ఒకరోజు యేసుప్రభు వారు బేతనియాకు వస్తున్నారు సాయంకాలం. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆకలేసింది కాబోలు. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు అంజూరపు చెట్టులో ఏమి లేవు? ఫలాలు లేవు. ఆ చెట్టు వేళ్లతో సహా ఏమైపోయింది? ఎండిపోయింది. గమనించండి, ఎండిపోయిన చెట్టు. అంటే సాయంకాలం ప్రభు పలికారు. ఉదయాన్న ప్రొద్దుట మళ్ళా లేచి వెళ్ళిపోతున్నారు పట్టణానికి. వెళ్ళిపోతున్నప్పుడు ఆ తిన్నగా వచ్చినప్పుడు పేతురు జ్ఞాపకం చేశాడు. ఏమని? బోధకుడా, నీవు శపించిన ఈ చెట్టు వేళ్లతో సహా ఏమైపోయింది? ఎండిపోయింది అని చెప్పాడు. ప్రియులారా, ఎండిపోయిన చెట్లను, ఎండిపోయిన జీవితాలను
ఆయన ఏం చేసేవాడండి? ప్రియులారా, చిగురింప చేసేవాడు. పాపంలో నీవు ఎండిపోయావా? పాపము చేత నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావా? త్రాగుడులో, వ్యభిచారంలో, దొంగతనంలో. ప్రియులారా, ఈరోజు తల్లిదండ్రులు పంపించే డబ్బును సద్వినియోగం చేసుకోకుండా నీ ఇష్టానుసారంగా డబ్బును దుర్వినియోగం చేసి నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావా? ఎండిపోయిన జీవితం గమనించండి. దేవుని వాక్యంలో మనం గమనిస్తే ప్రియుల, అంజూరపు చెట్టు దేన్ని సూచిస్తుంది అంటే స్వస్థతను సూచిస్తాను. స్వస్థత. మనిషికి ఏం కావాలండి? ఈరోజు అనేక రోగాలు వస్తున్నాయా? రోగాలు వస్తున్నాయి. కాబట్టి ఈ రోగం నుండి నిన్ను విడిపించే దేవుడు. దేన్ని బట్టి రోగం వస్తుంది గమనించుదాం. అసలు రోగాలు ఎందుకు వస్తున్నాయి? కీర్తన గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. అసలు రోగాలు రావడానికి కారణం చూడండి. సీజనల్ గా రోగాలు వస్తాయి. కొన్ని సీజనల్ గా జ్వరాలు వస్తాయి, రోగాలు వస్తాయి. కానీ అవి వస్తుంటాయి, పోతుంటాయి. కానీ కొన్ని రోగాలు మన జీవితాన్ని ఆవరిస్తాయి, కొంతకాలం మనల్ని ఏడిపిస్తాయి. పిల్లరా, దేవుని దగ్గరకు రాగానే ఆ రోగాలు పోతాయి. దేవుని స్తోత్రం. అక్కడ దావీదు అంటాడు 38వ కీర్తన 3వ వచనంలో, నీ కోపాగ్ని వలన నా ఆరోగ్యము శరీరమును విడిచిపోయెను. అంటే ఆరోగ్యంగా ఉన్న మన జీవితాలకు దేవుని కోపం వల్ల ఆరోగ్యం అట శరీరాన్ని విడిచి ఏమైపోయింది? వెళ్ళిపోయింది. ఆరోగ్యం పోయింది అంటే ఏమొచ్చినట్లు? అనారోగ్యం వచ్చినట్లే కదా. అది జ్వరం కావచ్చు, టైఫాయిడ్ జ్వరం కావచ్చు, ఫైలేరియా, మలేరియా కావచ్చు. పిల్లరా, నీ కోపాగ్ని. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తాం? గద్దిస్తాం, హెచ్చరిస్తాం, కోపపడతాం. తప్పు కాదు అది. అంటే దేవునికి విరోధంగా ఈరోజు మనుషులు పిల్లల చట్టానికి విరోధంగా, సమాజానికి విరోధంగా, వరసవాయి లేకుండా ఇష్టానుసారంగా పాపములో పడి డొల్లాడుతున్నారు. నెమ్మది లేదు జీవితం, భయము, భీతి. అయితే అక్కడ భక్తులు చెప్పే మాట ఏంటంటే, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము శరీరమును విడిచిపోయెను. చదవమ్మా. దేన్ని బట్టి? నా పాపమును బట్టి నా ఎముకలలో ఏమి లేదు. ఎముకలు ఇటు తిరిగినా ఎటు తిరిగినా అబ్బబ్బబ్బ, ఎముకలు నొప్పులండి, ఎముకలు బాధండి, మోకాళ్ళ నొప్పులండి. వయసును బట్టి వచ్చేది వేరు. చిన్న పిల్లలకి ఎముకలలో స్వస్థత లేదు. 31వ అధ్యాయం 10వ వచనం ఈ రెండు కలిపి చదివితే చక్కని ఆన్సర్ వస్తుంది. నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను. నా బ్రతుకు దేనితో వెళ్ళబుస్తున్నాను? ఈరోజు ఏంటికి పోయినా మాకు తెలుస్తాయండి ఈ విషయాలు. ఏంటమ్మా ఇంట్లో అమ్మ ఏడుస్తుంది, ఏంటమ్మా అమ్మ ఏడుస్తుంది అంటే పిల్లల పాపమును బట్టి ఈరోజు యవనస్తులకు కూడా రోగాలు భయంకరమైన వ్యాధులు, భయంకరమైన సమస్యలు. దేవుని బిడ్డలారా, అది ఏమిచ్చేది అంటే చదవమ్మా, చూడండి. నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను, నిట్టూర్పులు విడుచుటతో నా సంవత్సరాలు ఏళ్లు గతించుచున్నవి. నా దోషమును బట్టి నా బలం ఏమైపోయింది? తగ్గిపోవచ్చున్నది. నా ఎముకలు ఏమవుతున్నాయి? దేన్ని బట్టి మనం ఆలోచన చేస్తున్నాం? మానవుడు చేసే అవిశ్వాసులైన వాళ్ళు, రక్షణ లేని వారు పాపం చేస్తున్నారు. ఈరోజు రక్షించబడిన వాళ్ళు కూడా ప్రియుల గర్వంతో, అతిశయంతో తిరుగుబాటు చేసేవారు. ప్రియుల, అంజూరపు చెట్టు, అంజూర ఫలాలు ఏమిస్తాయి? స్వస్థతను ఇస్తాయి. 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం ఆ మాట చూడండి. 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం 7-8 వచనాలు. హిజ్కియా రాజు అని ఆయన ఉన్నాడు. హిజ్కియా రాజు గర్వించి దేవుని దృష్టిలో పాపం చేసినాడు, అతిశయించి పాపం చేసినాడు. యెషయాను దేవుడు పంపించాడు. యెషయాను పంపించి, ఇదిగో నీ మీదకి మరణం వచ్చింది, మరణ శాసనం ఇదిగో దేవుడు పంపిస్తున్నాడు అని చెప్పినప్పుడు చాలా మంది మనుషులకి మరణం అంటే ఏమిటి వస్తుందండి? భయం వస్తుందా లేదా? కాబట్టి అక్కడ హిజ్కియా భయపడి గోడ తట్టు తన ముఖము తిప్పుకొని కన్నీళ్లు విడిచాడు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేశాడు, ప్రభువా
నేను ఎలా బ్రతికానో ఏం చేశానో నీకు తెలుసయ్యా అని కన్నీళ్లు విడిచాడు. ఇప్పుడు చదువుదాం చూడండి. వెళ్ళిపోయిన యెషయా మళ్ళా తిరిగి వచ్చి, నీ ప్రార్థన దేవుడు ఆలకించాడయ్యా, నీకు 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. నీ పుండు, నీ అరచేతిలో పుట్టిన ఈ రాక్షసి పుండు ఏమైపోతుంది, బాగుపడుతుంది అనే మాటలు 7-8 వచనాలు చూద్దాం. పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్దను తీసుకుని వచ్చి ఇందాకే చెప్పారు, కురుపు వైపు ఆ కురుపుతో చచ్చిపోతున్నాడు. భయంకరమైన బాధతో ఆయన కుమిలిపోతున్నాడు. పిల్లలు దేన్ని బట్టి వచ్చిందంటారా? ఆ సమస్య గర్వించుటను బట్టి, అతిశయించుటను బట్టి. ప్రియులారా, ఆ అంజూరపు పండ్లను తీసుకొని వచ్చి ముద్ద చేసి ఆ అంజూరపు పండ్లను ఆ చేతి కురుపు మీద వేస్తే నువ్వు బాగుపడతావు. హల్లెలూయా. ప్రియులారా, అంజూరపు చెట్టు ఫలాలు ఏమిస్తాయి? స్వస్థతనిస్తాయి. ప్రియులారా, ఒకవేళ అది ఫలించకపోతే దాన్ని ఏమన్నాడు యేసయ్య? తక్షణమే ఏమవునుగాక, ఎండిపోవునుగాక. ఎండిపోయిన చెట్టుని ఏం చేస్తారు? నరికేస్తారు. ఆ నరికిన చెట్టుని ఏం చేస్తారు? ఏమా మనం ఫైర్వుడ్ కొడుకుంటామా లేదా? అంతే, కాల్చబడతాయి, బూడిదైపోతాయి. సోదరుడా, సోదరి, నువ్వు ఎండిపోయినా శపించబడిన చెట్టులాగా ఉండకూడదు. ఆయన దగ్గరికి వస్తే నీకు స్వస్థత ఇస్తాడు, నీకు రక్షణ ఇస్తాడు, నీకు సంతోషం ఇస్తాడు. పిల్లరా, అంజూరపు చెట్లు ఫలిస్తాయి. దేవునికి స్తోత్రం. అంజూరపు చెట్లు ఫలించినట్లు నీ జీవితం ఫలింపజేస్తాడు. పిల్లరా, నిన్ను రక్షిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు సమాధానం ఇస్తాడు, నీకు సంతోషం ఇచ్చే మంచి దేవుడు. సోదరుడా, సోదరి, ఎంతకాలం పాపంలో జీవిస్తావు? ఎంతకాలం నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు? ఎంతకాలం నీకు నష్ట కష్టాన్ని, అవమానాన్ని తెచ్చిపెట్టుకుంటావు? ఈ రోజైనా, ఇకనైనా, ఈరోజు నిన్ను పుట్టించిన దేవుడు, ఈ కరోనాకు పోకుండా చావకుండా బ్రతికించిన దేవుడు నిన్ను రక్షించలేడా? ప్రియులారా, నిన్ను రక్షించాలి, నీ పాపం నుండి విడిపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నేను టైం అయిపోతుంది. మూడవదిగా మనం ఆలోచన చేద్దాం. 19వ వచనం చదువుకున్నాం చూడండి. అంజూరపు చెట్టు ఏమిచ్చేది? స్వస్థత ఇచ్చేటటువంటిది. దేవుడి దగ్గరకు వస్తే దేవుడు నిన్ను స్వస్థపరిచేవాడు, దేవుడు నిన్ను రక్షించేవాడు. నీ పాపము నుండి విడిపిస్తాడు, నీ రోగము నుండి విడిపిస్తాడు. నీ జీవితం అద్భుతంగా ఫలభరితంగా చేయబడుతుంది. సోదరుడా, ఈ రాత్రి దేవుని తట్టు తిరుగుతావా? ఎంతకాలం లోకంలో జీవించావు? ఎన్నో బాటిళ్ళు తాగావు, ఎంతో మంది కుటుంబాలను పాడు చేశావు. చివరికి నీ ఇంటికి నెమ్మది లేకుండా, నీ ఒంటికి నెమ్మది లేకుండా చేసుకున్నావు నీవే కదా. ఈ రోజైనా నీ దేవుని తట్టు తిరుగుతావా? నీకు స్వస్థత ఇచ్చే దేవుడు, నిన్ను రక్షించే దేవుడు, నీకు జీవం ఇచ్చే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు. అంజూరపు చెట్లు ఫలిస్తాయి. అమ్మా, నీ జీవితం ఎండిపోయిన చెట్టులాగా కాకుండా సోదరుడా, నీ జీవితం ఫలభరితంగా చేస్తాడు. నీకు స్వస్థత ఇచ్చే దేవుడు, రక్షణ ఇచ్చే దేవుడు. ఆ దేవుని వైపు వెళ్ళుకున్నామా? మూడవదిగా చదువుకున్నాం చూడండి. దానిమ్మ చెట్లు. ఏం చెట్లు అండి? దానిమ్మ చెట్లు అనేది ఐక్యతను సూచిస్తా ఉంది. అమ్మా, గమనించండి, ఏం చూపిస్తుంది? ఐక్యత. దానిమ్మ చెట్లు. ఈరోజు నీకు డాక్టర్ దగ్గరికి వెళ్తే, అమ్మా దానిమ్మ పండ్లు తినమ్మా, నీకు రక్తం పడుతుంది అంటారు. అవునా కదా? ఏమండి, ఖర్జూర పండ్లు తినమ్మా, నీకు రక్తం పడుతుంది, ఇన్స్టెంట్ నీకు మంచి శక్తిని ఇస్తాయి అని అంటారు. పిల్లరా, మా రెండవ కోడలికి రక్తం తక్కువగా ఉన్నప్పుడు మేము కొన్ని ఫలాలు ఇచ్చాము. ఒక్క 20 రోజులు ఆ ఫలాలు తెచ్చి, నేను చెప్పిన ఫలాలు కొన్ని ఉన్నాయి, అవి నాకు కూడా తెలియదు, బాబు తీసుకొచ్చి ఇస్తే చూడండి, 7 పాయింట్స్ ఉన్నటువంటి రక్తము అది 11 పాయింట్కి వెళ్ళిపోయింది ఒక్క నెల రోజుల్లోనే. ఏంటిది? ఒక చోట చూపిస్తే అంతే వచ్చింది, 2 చోట చూపిస్తే అంతే వచ్చింది. నమ్మలేం కదా, మనుషులం కదండి మనం, బ్లడ్ బ్యాంకులు నమ్మలేము. అంచేత 2 సార్లు చూపితే అంతే వచ్చింది పర్సెంటేజ్. ఇప్పుడు డెలివరీ కావాలి, 3వ బాబు అన్నమాట.
ఇప్పుడు చిన్న బాబు ఇప్పుడు కీబోర్డు వాయించిన బాబుకి ఇప్పుడు రక్తం కావాలి అమ్మాయికి, ఎక్కించడం సాధ్యం కాదు, ఇది తిండిలోనే రావాలి అని ఆ ఫలాలు ఇస్తే అమ్మా ఒక్క నెలన్నర రోజులు 11 పాయింట్కి పెరిగింది. దేవునికి స్తోత్రం. ఎవరిచ్చారు? రక్తమే మీ దేహమునకు ప్రాణం. ప్రియులారా, ఆ దానిమ్మ చెట్లు, దానిమ్మ ఫలాలు ఏమిస్తున్నాయి? ఐక్యత ఇస్తున్నాయి. ప్రియులారా, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత ఐక్యతలో మేలుంది, ఐక్యతలో బలం ఉంది, ఐక్యతలో ఆశీర్వాదం ఉంది. ప్రియులారా, ఐక్యత ఇచ్చేది ఆత్మదేవుడు. దురాత్మ ఏం చేస్తారు? ఐక్యత లేకుండా చేసేటటువంటి. ఈరోజు కుటుంబాల్లో ఐక్యత లేదు, సమాజంలో లేదు, సంఘంలో కూడా ఐక్యత లేదు. వాళ్ళు అది చేస్తామన్నారు, దానికి భిన్నంగా చేద్దాం అనేటటువంటి వాళ్ళు ఉంటున్నారు ఈరోజు. ప్రియ దేవుని బిడ్డలారా, ఐక్యత అవసరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం 133వ కీర్తనలో చదవనక్కర్లేదు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అని మనం చదువుతాం. కాబట్టి ఐక్యత ఇచ్చేది దేవుడు అండి. మీకు ఒక సందర్భం చెప్తాను. మీరు ఆదికాండం 13వ అధ్యాయం తీసి ఉంచండి. అక్కడ అబ్రహాము లోతు కనబడతారు. అబ్రహాము పెద్దవాడు, ఆత్మీయుడు, తండ్రి సమానుడు లోతుకి. లోతును బట్టే అబ్రహామును బట్టే లోతును ఆశీర్వదించాడు. అయితే లోతు కాపర్లకి అబ్రహాం కాపర్లకి ఏమొచ్చేసింది? కొట్లాట వచ్చేసింది, పోట్లాట వచ్చేసింది. ఇప్పుడు ఆ కొట్లాట వచ్చింది ఎవరో వాళ్ళని తీసేస్తే పోను. ఇప్పుడు ఆ కొట్లాటలో వేరైపోవాలని లోతు అభిప్రాయం. అప్పుడు అన్నాడు, అబ్రహాం అన్నాడు, మనము బంధువులము కదా, నీకు నాకు ఏముండకూడదు? చదివారా 8వ వచనం? మనము బంధువులము గనుక నాకును నీకును, నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకు. అంటే కలహం ఉండకూడదు. అంటే దాని ఉద్దేశం ఏంటి? అయ్యా, మనం ఐక్యంగా ఉందాం, మనం సమాధానం కలిగి ఉందాం, ఐక్యంగా ఉండాలి. ప్రియులారా, కోరుకున్నాడు. నువ్వు ఎటు వెళ్తావో వెళ్ళిన ఆయన, నేను దానికి ఆపోజిట్లో వెళ్తాను అన్నాడు. తూర్పు దిక్కుకు వెళ్ళాడు లోతు. వెళ్ళిపోయాడు. సొదొమ గొమొర్రా ఏదేను తోట వలె ఉంది అనుకొని కోరుకున్నాడు. ఇప్పుడు లోతు కుటుంబం ఏమైపోయింది? చెడిపోయింది, పాడైపోయింది, వర్ధలు లేదు. పెద్దవాడు చెప్పినట్లు, అబ్రహాం చెప్పినట్లు ఏమండి అన్యోన్యంగా ఉంటే ఎంత దీవించబడేవాడు. ప్రియులారా, మన జీవితం ఐక్యత అనేది, నేను దాని గురించి చెప్తున్నాను. ఐక్యత అవసరం. కుటుంబాలలో, దేవుని సంఘములలో ఐక్యత అవసరం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో మనం చదువుతాం. 1వ వచనాల్లో మనం చూస్తే, కాబట్టి సహోదరులారా, సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించేది ఏమిటి? ఐక్యత. దురాత్మ కలిగించేది ఏమిటి? ఐక్యత లేకుండా చేసేది. దురాత్ముడు చేసే పని ఐక్యత లేకుండా చేస్తాడు. మన కుటుంబాల్లో ఐక్యత లేదంటే దురాత్ముడు పనిచేస్తున్నాడు. నాకు 2 కోడళ్ళు, అల్లుడు అంటే బయట వాళ్ళే కదా. ఇల్లు 2 కోడళ్ళు బయట వాళ్ళేనా? అల్లుడు బయట వాడేనా? ప్రియులారా, ఎట్లుంటారు అంటే మమ్మల్ని చాలా ప్రేమిస్తారు. పెద్ద కోడలు, 2వ కోడలు, అల్లుడికి నేనే సువార్త చెప్పి బాప్తిసం ఇచ్చాను. అమ్మ రక్షించబడ్డాడు, బాప్తిసం ఇచ్చాను. ఆయన ఆత్మీయ కుమారుడే. ఎట్లుంటారు అంటే అంత సంతోషంగా, అంత హ్యాపీగా. మా పెద్దవాళ్ళమైన మమ్మల్ని ఎంతో ప్రేమిస్తారు. పెద్ద కోడలు, చిన్న కోడలు. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నాను అంటే, మరి మంచి చదువులు చెప్పించారు, మాకు పెళ్లి చేశారు, మేము అమెరికాలో చాలా చక్కగా బ్రతుకుతున్నాం అని పెద్ద కోడలు. నాకు ఈ లైఫ్ ఇచ్చింది మామయ్య గారు, మీరే కదా. మీ అబ్బాయిని చదివింది మీ అబ్బాయిని బట్టే కదా మాకు. మీ అబ్బాయికి మీరు, మీ అబ్బాయి మాకు. కాబట్టి దేవుడు వారికి 2 మగపిల్లల్ని ఇచ్చారు. దేవుని కొరకు పెరుగుతున్నారండి. దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రేమించడం, క్షమించడం, ఈ 2 దేవుని పిల్లలకి అవసరం అంటారా? అప్పుడే ఐక్యత నివసిస్తుంది. ఐక్యత లేకపోతే నువ్వు సంతోషంగా ఉండలేవు. అమ్మా, వచ్చిన వాళ్ళందరికీ ఆ కోడలు అట్టండి, అదట్టండి, మా అత్త అట్టండి, చొప్పున అది. ఒక అమ్మాయి మా సంఘంలో, మా అత్త ఎప్పుడు చేస్తుందో అప్పుడు మా కుటుంబం బాగుంటుందండి. ఏమా, నీకు సావులేనా? ఇంక బ్రతకడం లేదా?
ముందు నువ్వు చేస్తావు జాగ్రత్త అన్నాను. నువ్వు చేస్తావు జాగ్రత్త అంటే ఇక అప్పటి నుంచి అంటల్లా ఏమండి అంత నోరు వారేసుకుంటుంది. అంటే నా దగ్గరే అంత పెద్ద మాట అందంటే ఇక ఇంట్లో ఏం జరుగుతుందో ఇక అర్థమవుతుంది కదా. నీవు చేస్తావు వాళ్ళు ఉండబట్టే నీకు, నేను కూడా కఠినంగా మాట్లాడాను. నీకు మొగుడు ఇచ్చాడంటే కొన్నిసార్లు అట్లా మాట్లాడాల్సి వస్తుంది. సతీష్ గారు కూడా అంతే మాట్లాడతారు కదా. నీకు మొగుడు వచ్చాడంటే తల్లిదండ్రులు లేకుండా మొగుడు ఎట్టొస్తాడు అని కొంచెం గట్టిగా మాట్లాడేవారు. ఇప్పుడు ఆ మాటలు మాట్లాడటల్లా. ఆమె కాస్త అందంగా తెల్లగా బుర్రగా ఉంటుంది. చదువు లేదులే, పొట్ట విప్పితే అన్నీ పురుగులేనన్నట్టు చర్చకు వస్తుంది. మళ్ళా అమ్మా దయచేసి ఉండండి. సమాధానం, ఐక్యత లేని జీవితం. ఇప్పుడు నా దగ్గర కంప్లైంట్లు రాట్లా. నువ్వు చేస్తావని అనేవారికి లేకపోతే నాకెందుకు లేదు, నేనెందుకు తెచ్చిపెట్టుకోవాలని. చావడం అనేది లేదు. బతకాలని కోరుకో తల్లి, బ్రతకాలని కోరుకో, సమాధానం కోరుకో. దేవుడు బ్రతికిస్తాడు, సమాధానం ఇస్తాడు. అవునా కదా. ఐక్యత. దానిమ్మ చెట్టు అమ్మా ఐక్యతను సూచిస్తా ఉంది. ఒలివ చెట్లు అమ్మా ఒలివ చెట్లు సౌందర్యాన్ని సూచిస్తా ఉంది. సౌందర్యం మీరు చూడండి. దానియేలు గ్రంథం పక్కనే హోషేయ గ్రంథం ఉంటుంది. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో ఇశ్రాయేలు నీవు నీ పాపము చేత కూలిపోతుంది కాబట్టి కూలిపోయిన నిన్ను లేవనెత్తుతాను, తిరుగు నా తట్టు అన్నాడు. ఇప్పుడు 6వ వచనం చదువుదాం. దేవుని ప్రజలు దేవుని తట్టు తిరిగారు. 6వ వచనం చదవమా. అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగిన సౌందర్యము. హల్లెలూయా. ఏ చెట్టుకు సౌందర్యం? ఒలీవ చెట్టు సౌందర్యము కలిగిన చెట్టు అండి. అమ్మా కూలిపోయిన నిన్ను నేను ముగించబోతున్నాను. పాడైపోయిన నీవు, పాపంలో పడిపోయిన నీవు, భ్రష్టత్వంలో ఉన్న నీవు, తలెత్తుకొని తిరగలేని పరిస్థితుల్లో ఉన్న నీకు యేసయ్య తన ప్రాణాన్ని పెట్టి కూలిపోయిన పాపంలో కూలిపోయిన నిన్ను, నన్ను, మనల్ని లేవనెత్తి సౌందర్యం ఇస్తున్నాడు. అమ్మా సౌందర్యం ఇస్తున్నాడు. ఒలీవ చెట్టుకు కలిగినంత సౌందర్యము నేను అతనికి కలుగజేసేదను. ఒలీవ చెట్టు ప్రమాదకరమైనది కాదు. ఒలీవ చెట్టుకు సౌందర్యం ఉంది. ప్రియులారా ఈరోజు అదే ఇదే వాడా వీడా త్రాగుబోతాడా అని పిలిచే మనల్ని రక్షించుకొని, కూలిపోయిన మనల్ని రక్షించుకొని ఎంత గొప్ప భాగ్యం అండి. గారు అని పిలువబడుతున్నాం. హల్లెలూయా. వాస్తవా కాదా? ఈ సౌందర్యం ఏమండి. ఒకప్పుడు నేను తెలంగాణ వెళ్ళినప్పుడు మనం అడుగుతాను నాతో నేను ఏమండి ఆడపిల్లలు గోసి పెట్టుకున్నట్లు చీరలు, మంచి మంచి చీరలు కట్టుకునేవాడు. ఇక్కడ కూడా అప్పుడప్పుడు వచ్చేవాడు అన్నమాట. ఏమండి మరి ఈరోజు ఎంత చక్కని ఈ సౌందర్యం, ఈ అందం, ఈ సౌందర్యం ఎవరిచ్చారు? నేను అడిగాను దండేపల్లి కోటాలకు. నేను లేకుండా కోటాలు జరిగేవి రావు. అప్పుడు నేను వెళ్ళినప్పుడు ఏమో వాస్తవా కాదా, వాస్తవా కాదా, చక్కగా బట్టలు కట్టుకొని ఏమ్మా మీ కట్టు వేరు, మీ పొట్టు వేరు, బొట్టు వేరు, ఈ వస్త్రధారణ వేరు, ఇప్పుడు ఎందుకమ్మా ఇట్లా మారారు అంటే ఆ యేసయ్య దయ్యాయి. ఆ యేసయ్య వల్ల మా గోసులు పోయాయి. దేవుని స్తోత్రం. ఇప్పుడు వాస్తవా కాదా ఇది? ఏమా వాస్తవా కాదా ఇది? బాబు వాస్తవం, వాస్తవేనా? అమ్మా ఎంత చక్కగా ఉంటారు. నాకు చక్కగా ఉండడం అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. ఏమండి చక్కగా ఉండడం అంటే పిల్లలు ముద్దుగా ఉండి చక్కని మాటలు, అసలు పలకటానికి నోరు వింటే భయంకరంగా ఉండే నోళ్ళలో ఏమొస్తుంది? ఏమండి మంచి మాటలు వస్తాయి. హృదయము నిండిన దానిని బట్టి. అబ్బో మీరు బాగానే చెబుతున్నారు. మీ హృదయం దేనితో నిండిదో ఇప్పుడు మీ నోటి ఫలాలే చెప్తా ఉన్నాయి. కాబట్టి దేవుని బిడ్డలు ఒలీవ చెట్టుకు కలిగినంత సౌందర్యం, సొగసు, భాగ్యము. ఒకప్పుడు మనం ఏమండి అవమానంగా, మా ఊరిలో ఒక దావీదు అనేవాడు ఉన్నాడు. ఆ దావీదుని ఎట్టు పిలుస్తారంటే తాగుబోతాడా అని పిలిచేవాడు. ఏమండి ఒకరోజు తాగి చచ్చిపోయాడు అనుకోండి. తాగిన వాళ్ళు అనేకులు ఇప్పుడు మార్చబడి గారు అని పిలువబడుతున్నారు. ఒకప్పుడు మన జీవితాలకు అవమానం, ఇప్పుడు గౌరవం వచ్చిందండి. సిలువే మనకు విలువనిచ్చింది, సిలువే మనకు గౌరవం ఇచ్చింది. నీకు ఈ సౌందర్యం, నీకు ఈ వస్త్రధారణ, నీ నోటి మాటలు. ప్రియులారా ఒక ఆయన మా దగ్గర కుమ్మరాయన అన్నాడు. ఆయనకు అబ్రహాం అని పేరు పెట్టాను. ఆయన పేరు రాములు. ఆయన నల్లగా ఉంటాడు. కుమ్మరి పని చేసేవాళ్ళు ఎట్లుంటారు? కాలిన బూడిద పోసుకొని ఎట్లుంటారు? ఏమండి అసలే నల్లగా ఉంటాడు.
కానీ ఆయన ఆ కొమ్మరి బూడిద పూసుకొని ఇంకెట్లా ఉండేవాడు అన్నమాట. ఆయన పొరపాటుని తెలియని వాళ్ళు చూస్తే పాము ఈయనెవర్రా అన్నట్లు ఉండేదన్నమాట. ఎక్కడికి పెట్టుకున్నాడు అన్నమాట, బాగా పైకి లాగిపోసి పెట్టుకునేవాడు. ప్రియులారా, నేను ఎందుకు చెప్తున్నా, ఈ వాస్తవానివే అమ్మా. యేసు ప్రభువుని గురించి సువార్త చెప్పాను. రాములో నువ్వు యేసు ప్రభువు నమ్ముకో. ఎంత కాస్త పిల్లలు లేరు. ఆమె పగలు చీకటి రేజు చీకటి భార్య చాలా అందంగా ఉంటుంది, చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. సువార్త చెప్పాను, రక్షించబడ్డారు. భార్య భర్తలు ప్రియులారా దేవుని కొరకు జీవించబడుతున్నారు. ప్రియులారా ఇప్పుడు ఆయన ప్యాంట్ వేసుకొని చక్కగా దేవుని మందిరానికి వస్తాడు. ఏమండి, అబ్రహాం అని పేరు పెట్టాను. అబ్రహాం గారు మీకు ఈ అందం, ఈ సొగసు, ఈ సౌందర్యం ఎవరిచ్చారండి? ఆ యేసయ్య దయేనండి. ఏం రాసుకున్నాడో ఏం పూసుకున్నాడో తెలియదు, నలుపంతా పోయింది. దేవుని స్తోత్రం. ఏమండి, కొమ్మరి నలుపు పోయింది, ఏమండి మసి నలుపు పోయింది. అసలు మనిషే మార్పు వచ్చేసింది. హల్లెలూయా, మనిషిలోనే మార్పు వచ్చేసింది. దేవుని స్తోత్రం. దేవుడు సౌందర్యం ఇచ్చేవాడు. ఎంతకాలం నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు? నీ సౌందర్యాన్ని, నీ అందాన్ని లోకంలో గడుపుతావు, పాపంలో గడుపుతావు. ఈరోజు దేవుని వైపు మళ్ళిస్తే నీకు గౌరవం వస్తుంది. ఈరోజు సినిమా యాక్టర్లు డబ్బులు వస్తున్నారు ఊరు పెట్టుకొని, రాజకీయ నాయకులు ఊరు పెట్టుకొని ఎందుకు వస్తున్నారు? పాపము చేసి 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 ఆ పాపంతో బయటికి రాలేక, తలెత్తుకోలేక, ఏమండి సినిమా యాక్టర్లు వస్తున్నారా లేదా? డబ్బులు లేకనా, అందం లేకనా? వాళ్ళు చేసే తప్పుడు పనులు, పాపం మరణానికి నడిపిస్తా ఉంది. మిత్రులారా, స్నేహితులారా, సారపాక గ్రామస్తులారా, నా చివరి మాటలు చెప్తున్నాను. దేవుడు నీకు ప్రియరా అద్భుతకారి, సౌందర్యం ఇచ్చే దేవుడు. ఈ 4 చెట్లు మనకే పాల్చబడ్డాయి, మనుషులకే పాల్చబడ్డాయి. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఏం కావాలి ఈరోజు? ఇది మొదలు నువ్వు దేవుని తట్టు తిరిగితే ఈరోజు మొదలుకొని గ్రాడ్యువల్గా వెంట వెంట కృప వెంట కృప నీకేమిచ్చే దేవుడు. ఈరోజు ఆశీర్వాదం కావాలా? పాపంలోనే ఉంటానండి, షాప్ అండి, నాకు అదే కావాలండి అంటే ప్రియులారా నీ ఆత్మ నిత్యం నరకంలోకి వెళుతుంది. ఆ స్థితిలో నుంచి నీవు తప్పించబడాలి, రక్షించబడాలి అంటే దేవుని తట్టు తిరుగుదాం. ఎప్పుడైతే వాళ్ళు దేవుని తట్టు తిరిగారో, దేవుని సహాయం కోరారో, 15 సంవత్సరాలు పండని పంటను నేను మీకు తిరిగి ఇస్తాను. హల్లెలూయా. పోగొట్టుకున్న ఆశీర్వాదాన్ని, పోగొట్టుకున్న మహిమను, పాపము చేసి ఏ భేదం లేదు, పాపము చేసి దేవుడు అనుకరించే మహిమను పోగొట్టుకున్నాం. పోగొట్టుకున్న దానిని మరలా నీకు ఏం చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు? తిరిగి ఇవ్వాలి. ఏం పోగొట్టుకున్నావు నువ్వు? అమ్మా, ఏ దేవుని పోగొట్టుకున్నావు? ఏ ఆశీర్వాదం పోగొట్టుకున్నావు? ఇంకా నువ్వు రక్షించబడకుండా లోకంలోనే జీవిస్తున్నావా? పాపంలోనే జీవిస్తున్నావా? భ్రష్టత్వంలో జీవిస్తున్నావా? ఈ రాత్రి ఈ ప్రతిష్ట, ఆలయ ప్రతిష్ట సందర్భంగా నీవు దేవుని తట్టు తిరుగు. దేవుడు నిన్ను ఈ రోజు నుంచి ఇది మొదలుకొని నేను మిమ్మల్ని, ఆ మాట గట్టిగా చెప్పండి, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని. హల్లెలూయా. నీకు ఆశీర్వాదం కావాలంటే మోకరించుదాం, తలలు వంచుదాం. ఎవరు దయచేసి లేవకండి, కళ్ళు మూసుకుందాం, దేవుని తట్టు చూద్దాం, దేవుని సహాయం కోరుకుందాం. అమ్మా, ఏం పోగొట్టుకున్నావు నీ ఆత్మీయ జీవితంలో? దేవుడు తిరిగి నెంకిస్తాను అంటున్నాడు. ప్రియులారా, ప్రార్థనా జీవితం పోయిందా? సమాధానం పోయిందా? ఇంటిలో నెమ్మది లేదా? నీ ఒంటిలో ఆరోగ్యం లేదా? స్వస్థత ఇచ్చే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు. అమ్మా, భార్య భర్తల మధ్యన, కుటుంబాల అత్తమామల మధ్యన ఐక్యత ఇచ్చే దేవుడు, స్వస్థత ఇచ్చే దేవుడు, మంచి దేవుడు. ఇది మొదలుకొని నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని ఆశీర్వదించే దేవుడు. ఆ దేవుని ఎదుట మనం మోకరించి కళ్ళు మూసుకొని, ప్రభువా నాయన, నా జీవితంలో నీకు విరోధంగా జీవించి, ప్రభువా నేను నీ దీవెను పోగొట్టుకున్నాను, నీ సమాధానం పోగొట్టుకున్నాను, మరలా నాకు ఇస్తాను అన్నారు. ప్రభువా, పోగొట్టుకున్న 15 సంవత్సరాల ఆ పంట, ఆ ఫలాలు, ఆ ఆశీర్వాదాలు నేను పోగొట్టుకున్నానయ్యా. నన్ను క్షమించండి అయ్యా. నన్ను రక్షణ లేని వాడు, సోదరుడా సోదరి, ఎంతకాలం నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు? ఈ రాత్రి వేళ నీ దేవుని తట్టు తిరుగు. సులువ వేయబడిన యేసు వైపు చూడు. ఆయన నిన్ను రక్షించే దేవుడు, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు. కరోనా వ్యాధికి మరణించకుండా నిన్ను కాపాడాడు, దాన్ని దూరం చేశాడు, నీ చుట్టూ కాపుదలు వేశాడు.
ఎందుకు అంటే నిన్ను రక్షించడానికి, ఆ పరలోక మహిమలో చేర్చడానికి, ఈ భూమి మీద నీకు ఆయుష్యంత కాలం నీకు దేవుడిచ్చే మేలులు, దేవుడిచ్చే ఆశీర్వాదాలు నీకు ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి అమ్మా దేవుడి తట్టు తిరుగుదామా? నోర్లు మూసుకొని అట్లానే ఉంటారా? నోర్లు తెరవరా? నోర్లు తెరవరా? ఏమండి ఇంట్లో గట్టిగా ఆ గది ఈ గది పేలిపోయేటట్లు మాట్లాడతారు. దేవునితో చెప్పుకోరా? నోరు తెరవరా? ఓపెన్ చేయి నోరు, నీ పెదాలు ఓపెన్ చేయి. అమ్మా దేవునితో చెప్పుకుందాం. ఆయన నమ్మదగిన వాడు, ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు. నోర్లు తెరుద్దాం. ఎంతకాలం పాపంలో జీవిస్తావు మిత్రుడా, స్నేహితుడా? ఎంతకాలం త్రాగుడు, జోజం, మోసం, అన్యాయం, అక్రమ కార్యాలు నీ జీవితంలో జరుగుతున్నంత కాలం భయము, భీతి. యేసయ్య దగ్గరికి వచ్చిన నీ జీవితాన్ని యేసుతో చెప్పు. ఆయన క్షమించే దేవుడు, ఆయన రక్షించే దేవుడు, నీకు మంచి లైఫ్ ఇచ్చే దేవుడు, మంచి జీవితం ఇచ్చే దేవుడు. ఈ రాత్రి నీ దేవుని వైపుకు మళ్ళించబడతావా? నేను యేసుక్రీస్తుని నమ్ముకోలేదయ్యా, నేను ఈరోజు తీర్మానం చేసుకుంటున్నాను, ఈరోజు ఆయన నాకు స్వస్థత ఇచ్చే దేవుడు, రక్షణ ఇచ్చే దేవుడు, నా జీవితాన్ని మార్చే దేవుడని, నన్ను ప్రేమిస్తున్న దేవుడని, నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడని నేను ఈ రాత్రి అంగీకరిస్తున్నాను. నాకు ఆయన ఇచ్చే రక్షణ కావాలి, ఆయన ఇచ్చే సమాధానం కావాలి, ఆయన ఇచ్చే ఆదరణ నాకు కావాలి అని నీవు నోరు తెరిచి ప్రార్థన చేసుకో. దేవుడు నిన్ను రక్షించే దేవుడు. ప్రియులారా, రక్షించే దేవుడు. రక్షణ కోరుకుని వారికి రక్షణ కలుగు చేసేదను అని కీర్తన గ్రంథంలో చెప్పబడినట్లు ఈరోజు నీవేం కోరుకుంటున్నావు? ఆశీర్వాదం రావాలి అంటే నీలో ఉన్న పాపం పోవాలి. నీలో ఉన్న పాపం పోవాలి అంటే యేసు రక్తము తప్ప మరొక ఔషధం లేదు. యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టాడమ్మా, ప్రాణం పెట్టాడు సోదరుడా. ఆ యేసు సిలువ చెంతకు వచ్చి, యేసయ్యా నేను పాపినయ్యా, నన్ను క్షమించు నాయన, నన్ను రక్షించు అని నీ జీవితంలో యేసయ్య కొరకు నీ హృదయాన్ని తెరిస్తే, నేను పాపిని అని ఒప్పుకుంటే, నీ పాపములను విడిపించే దేవుడు, క్షమించే దేవుడు, రక్షించే దేవుడు, ఉగ్రత నుండి తప్పించే దేవుడు. ఈ రాత్రి నేను నా యేసును కోరుకుంటున్నాను, యేసయ్య ఇచ్చే రక్షణ కోరుకుంటున్నాను. నేను నా మిగిలిన శాశ్వత జీవితం నా దేవుని కొరకు జీవిస్తాను అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, సోదరుడా సోదరి, నీకు ఒక చిన్న ప్రశ్న. నీ ఉన్న చోటనే నీ చేతి చూపిస్తే నీ కొరకు ప్రార్థన చేస్తాను. యేసయ్య ఇచ్చే రక్షణ నాకు కావాలి, యేసయ్య ఇచ్చే స్వస్థత, రక్షణ నాకు కావాలి. యేసయ్య కొరకు నేను నా శేష జీవితం జీవిస్తాను. కళ్ళు తెరమాలి. నాకు ఇస్సాక్ అంటే నేను ఏదో అనుకున్నాను, నేను కళ్ళు మూసుకొని ఉన్నాను. ఎందుకు తెలుస్తున్నారు కళ్ళు? ఎవరు కళ్ళు తెరవకండి. యేసయ్య నాకు కావాలి. యేసయ్య నా జీవితాన్ని మార్చే దేవుడు, నన్ను రక్షించే దేవుడు, నాకు రక్షణ ఇచ్చే దేవుడు, నాకు స్వస్థత ఇచ్చే దేవుడు, నాకు సమాధానం ఇచ్చే దేవుడు. ఈ రాత్రి యేసయ్య నిన్ను రక్షిస్తాడు. నన్ను రక్షించిన దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఆ దేవుని కొరకు నువ్వు తీర్మానం చేసుకుంటున్నట్లయితే నీ కుడి చేతి చూపిస్తే నీకోసం ప్రార్థన చేస్తున్నా. ఎవరైనా ఉన్నారా? అమ్మా, సిగ్గుపడకుండా మనం మన చేతిని ఎత్తి చూపిద్దాం. ప్రభువా నన్ను రక్షించు, నాకు ఆ పాపం నుండి, శాపం నన్ను విడిపించమని ఎవరైనా ఉన్నారా? అమ్మా, దేవుడు మిమ్మల్ని దీవించు. ఎవరైనా ఉన్నట్లయితే మీ కుడి చేతి చూపిస్తే మీ కొరకు ప్రార్థన చేస్తాను. వెనక్కి దీన్ని చూస్తున్నాను, అంత అవసరమా? ఎవరైనా ఉన్నారా? చైర్స్లో ఉన్నవారు కానీ, బయట ఉన్నవారు కానీ ఎవరైనా ఉన్నట్లయితే మీ కుడి చేతి చూపిస్తే మీకోసం ప్రార్థన చేస్తాను. చేతిని వారిని దేవుడు దీవించును గాక. ఒకవేళ అమ్మా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రభువా నా చేతిని నీ చేతిలో పెడుతున్నానయ్యా, నా చేతిని నీ చేతిలో పెడుతున్నానయ్యా, నా చేయి పట్టుకొని దేవుడు నడిపించు నాయన, కడమట్టుకు నడిపించు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, వాక్యం ఉన్నారు, మీ బిడ్డలను దర్శించినందుకు వందనాలు నాయన. ఆత్మీయ జీవితంలో కోల్పోయిన ప్రతి దానిని తిరిగి 15 ఏళ్ళు వారు కోల్పోయిన ప్రతి ఈవిని మీరు దయచేస్తానన్నారు. ఎంత మంచి దేవుడు అయ్యా. ఎవరైతే వెనక్కి జారిపోయారో, ఎవరైతే తమ జీవితంలో
ప్రభా నీ పని కాక సొంత పనులు చేసి నష్టపోయారో, ఇకనైనా నీ తట్టు తిరిగితే నీవే రీతిగా నీ బిడ్డల్ని ఆశీర్వదించావో ఈ సంఘాన్ని మీరు ఆశీర్వదించండి, రెట్టింపుగా చేయండి, అధికంగా చేయండి, ఆత్మలో బలపరచండి. రక్షణ లేని వారికి రక్షణ తెచ్చింది, చేతులు ఎత్తిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరే చేయి పట్టి నడిపించండి. మీ సేవకుని బట్టి, సేవకురాలను బట్టి, బిడ్డలను బట్టి, సంఘంలో ఉన్న పెద్దలు, చిన్నలు, యవనస్తురాలు ప్రతి బిడ్డను దర్శించి మీ మహిమగల పరిచర్యలో మీరు నిలువబెట్టి నడిపించుకోమని యేసు నామములో అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి. ఈరోజు రాత్రి మేము బయలుదేరి వెళ్తాం. మా ప్రయాణం కోసం ప్రార్థించండి. అందరికీ వందనాలు. ఇలా రెండటితో కూడా మరి కూడిక ముగిసింది. మరి ఉదయకాల సమయం మరి ఆలయ ప్రతిష్ట, మరి మీటింగ్ కూడా దేవుడు జయకరంగా జరిగించి ఉంటున్నాడు. మరి మా దగ్గరికి ఇలా వాక్యం చెప్పడానికి రావాలని కోరినప్పుడు దేవుని దాసులు మరి జకరియా గారు వెంటనే ఒప్పుకొని మరి మన దగ్గరికి వచ్చాక వర్తమానం ఇచ్చారు. వారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి వారి కుమారుడు జోసెఫ్ గారు కూడా వారి కీబోర్డు తెచ్చి చక్కగా ప్లే చేశారు. వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్యాడ్స్ వాయించినటువంటి సహోదరుని కూడా వందనాలు. వనపర్తి నుండి ఇస్సాక్ గారు వచ్చి చక్కని వాక్యాన్ని మనకు అందించారు. వారికి కూడా ప్రభు నామమున వందనాలు. ఇంకా మరి దాసులను దేవుడు ఇంకా బలంగా వాడుకున్నట్లు, ఆయన ఆరోగ్యం ఇచ్చినట్లుగా అందరూ ప్రార్థన చేయాలని కోరుతున్నాను. మరి ఈ స్థలాన్ని కొనటానికి, ఈ మందిరం కట్టుకోవటానికి దేవుడు కృప చూపించినారు. మరి పురుషులందరూ కూడా చాలా ప్రయాసపడినారు. యవనస్తులు, పిల్లలు కూడా పనిచేశారు. మరి వృద్ధులు కూడా, ముఖ్యంగా స్వరాజ్యరావు గారు రాత్రానికి పగలానికి వచ్చి అందరితో కూడా పని చేయించి, ఆయన కూడా పని చేసి ప్రయాసపడ్డారు. ఈ మందిరంలా కట్టబెట్టడానికి మరి ఎంతో సహాయం చేశారు. ఆర్థికంగా, మరి వస్తు రూపేణ ఎన్నో విధాలుగా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి పాటలు పాడి దేవుని మహిమపరిచిన వారికి, మరి వంటలు చేసి వడ్డించినటువంటి వారికి కూడా ప్రభు నామమున వందనాలు. మిమ్మల్ని దేవుడే మరి బహుగా దీవించి కాపాడునుగాక. మరి ఈ రీతి ఈ సంఘం దినదినం క్షేమాభివృద్ధి నొందినట్లు, అనేక నూతన ఆత్మలు రక్షించబడినట్లుగా మరి అందరూ కూడా ప్రార్థించాలని కోరుతూ ఉంటున్నాను. మరి సమయంలో ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మరి ఎక్కువ టైం అయింది కాబట్టి నేను ఎక్కువ చెప్పలేకపోతున్నాను. కనుక ప్రార్థన చేసుకుందాం. అందరికీ భోజనాలు సిద్ధంగా ఉంటున్నాయి. అందరూ భోజనం చేసి వెళ్ళాలని కోరుతున్నాను. మరి పనుల్లో కూడా సహకరించండి. ప్రార్థన చేసుకుందాం. నేను ప్రార్థన చేస్తాను. దైవజనులు ఆశీర్వాదాన్ని ఇస్తారు. ముగించుకుందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రేమగల మా తండ్రి, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఎందుకు పనికిరాని వారు, పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారు, నశించిపోయిన నన్ను, మమ్మల్ని ప్రేమించి ప్రభువా రక్షించి మీ రాజ్య వారసులుగా చేసినందుకై స్తోత్రాలు. క్రీస్తునందు మమ్మల్ని అందరినీ కూడా మీరు ఏకము చేసినందుకై ప్రభువా మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. దేవా నాయన, సమస్తము మీరు అనుగ్రహించినవేనని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన ఈ మందిరం కట్టుకోవటానికి ఒక చూపిన హృదయమాలయ ప్రతిష్ట, ఈ సమయ మీటింగ్ జయకరముగా మీరు జరిగించినందుకు స్తోత్రాలు. దాసులు ఇరువురిని కూడా మీరు బలపరిచి మీ ఆత్మ చేత నింపి చక్కగా మాతో మాట్లాడినారు, మమ్మల్ని బలపరిచినారు, హెచ్చరించినారు. మీకు స్తోత్రాలు. ఇంకా మీ దాసులకు మంచి ఆరోగ్యం ఇచ్చి బలంగా వాడుకోమని కోరుతూ ఉంటున్నాం. మరి మీటింగ్ ఈ రీతిగా జరగడానికి సహకరించిన ప్రతి వారిని బట్టి స్తోత్రాలు. వారిని ఆశీర్వదించని విన్న మీ మాటలు అర్థం అవ్వకుండా ఆ వాక్యము మాలో ఫలించినట్లు ప్రభువా కృప చూపండి. మీ కొరకు నమ్మకంగా చివరి వరకు బ్రతకటానికి, మీ పరిచయలో ముందుకు సాగటానికి ప్రభువా అనేక ఆత్మల రక్షణార్థమై ప్రయాసపడుటకు
మాకు మీరే సహాయం చేసి నడిపించమని కోరుతూ ఉన్నా. మరి ఇంతవరకు తోడుగా నడిపించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు సమాధానం పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ సంతోషము సమృద్ధి మనకు సమృద్ధిగా కలిగించబడి ఆదరించబడదుముగాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి. అందరికి నా పేరు తెలుసు కదా, తెలుసా? నందిగాంలో ఏ మూలన పోయి అడిగినా ఫలానా జకరియా గారు కావాలండి అంటే ఏ ఆటో వాళ్ళైనా ఏ రిక్షా వాళ్ళైనా ఏ బండి వాడైనా తీసుకొచ్చి పెడతారు. ఎందుకంటే ఎంతోమంది మేలు పొందిన వాళ్ళు అడిగారు కాబట్టి పని చేస్తారు. అమ్మా జకరియా అని అంటే అంత మంచి పేరు, అందరికీ వెల్ నోటెడ్ అన్నమాట. మీకు తెలుసు కదా, ఇప్పుడు నా పేరు అర్థమైందిగా. నా భార్య పేరు ఎలిజబెత్, ముసలోళ్ళలో అన్నమాట. ఎలిజబెత్ కూడా హిందువులుగా ఉన్నప్పుడు పిచ్చి పేరు ఏదో ఉందిలే, అది ఎందుకులే నవ్వుకుంటారు. దేవుని కృపను బట్టి అమ్మ 79లో రక్షించబడ్డాను. 82 నుంచి 26 సంవత్సరాలు దేవుని పరిచయం చేశాను. మరి తర్వాత సహవాసంలో నుంచి వేరై పైకిలో వద్దులే. దేవుడు ఎంత దీవించాడంటే దాన్ని అంతగా దేవుడు దీవించాడు. దేవుని స్తోత్రం. నాకు ఆస్తుపాస్తులు పెద్దగా ఇష్టం ఉండవు, కానీ దేవుని పరిచయం జరుగుతుంది అంతే చాలు. మరి నా ముగ్గురు బిడ్డలు అల్లుడు అంటే ముగ్గురు అన్నదమ్ముళ్ళలాగే ఉంటారు. పెద్దబాబు, చిన్నబాబు, అన్న తమ్ముళ్ళు కూడా అట్లా ఉండరేమో, అంత చక్కగా. తర్వాత మా అమ్మాయి ఉంది, 2 కోడళ్ళు. అమ్మాయి ఎట్లా ఉంటారంటే అక్క అక్క అని పిలుచుకుంటారు వాళ్ళు. మా అమ్మాయి పెద్దది, అక్క అక్క అని పిలుచుకొని నేనున్నంత కాలం ఆ సమాధానం కొనసాగాలి. అది నా పిల్లలకు చెప్పేది. ఈరోజు అది ఆస్తులు ఉన్నాయండి, పరిచర్య ఉంది, ఎక్కడొస్తాయి గొడవలు? పిల్లలు తెచ్చిన దగ్గర కానీ డబ్బుల దగ్గర కానీ. నేను డబ్బులు అసలే లెక్క చేయను. మా కోడళ్ళు మా కూతుర్లు అంటోళ్ళే. మా ఇంటి పేరు ధరించారు, బిడ్డలు పుట్టారు కాబట్టి మా పిల్లలే. ఏమండి, మరి దేవుని స్తోత్రం. మీరు ఒకసారి వచ్చి చూస్తే అసలు ఎట్లుంటారు అనేది. ఏమ్మా నతానీయులు గారు ఎప్పుడన్నా మీకు అవకాశం ఇస్తాడు. మీరు రావాలనుకున్న వాళ్ళు ఒక్కళ్ళిద్దరు వచ్చి చూస్తే చాలు. ఆ తర్వాత అందరికీ చెప్తారుగా, మీరు అందరూ రావాలంటే రాలేరులే. చంద్రబాబు నాయుడు గారి లాగా బస్సులు పెట్టి తీసుకెళ్ళంత స్థామత లేదు. ఎక్కడికి తీసుకుపోయి పోలవరం తీసుకుపోయి అంత స్థామత లేదు. ఏమండి, ఒకళ్ళిద్దరు ముగ్గురు వస్తే చూడొచ్చు, సంతోషం. వాళ్ళు వచ్చి చెప్తారుగా. నన్ను అమెరికా విషయాలన్నీ చెబుతుంటే సరదా పడేవాడు, నోరు తెరుచుకొని వాడిని. అమెరికా పోయి వచ్చిన వాడు చెప్తా ఉంటే, నేను అమెరికా వెళ్ళాను, 9 రాష్ట్రాలు తిరిగి 150 అంతస్తుల బిల్డింగ్ ఇట్లా ఉంటుందా? వరల్డ్ ట్రేడ్ సెంటర్ దగ్గరికి పోయాను, అక్కడ ఒక రోజంతా గడిపాము. నేను నా భార్య, అక్కడ బాగున్నాడు కాబట్టి 6 రోజులు సెలవు పెట్టి అమెరికా దేశం చూశాను కాబట్టి అవన్నీ వాస్తవాలు. పరలోక రాజ్యం ఏమా నేను చూడలేదు, చూస్తాను. నమ్మకం కుదిరింది, దేవుని ఇస్తాను. మీరు కూడా నమ్మండి, నమ్మితే దేవుని కార్యాలు చూస్తాను. అందరికి వందనాలు. మళ్ళీ బ్రతుకుంటే కలుసుకుందాం, లేకపోతే ఆడ కలుసుకుందాం. అందరికి వందనాలని. అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలని కోరుతున్నాను. స్త్రీల కూడికల్లో రజనీ గారిని దేవుడు వాడుకున్నారు, చక్కని వాక్యం అందించారు. వారికి కూడా వందనాలు. ఇంకేమైనా మర్చిపోతే క్షమించండి. అందరూ భోజనం చేసి వెళ్ళాలని కోరుతున్నాను.